Hey, hi, good morning, everyone. Very good morning. Welcome back. సో అందరికి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అజూర్ అకౌంట్ క్రియేట్ చేశారనుకుంటాను. మీరు లాగిన్ అయ్యారా? అండ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఛాలెంజెస్? సెట్. Hi, good morning, Raghu. Yeah, I created account, but always it's showing it's not possible. It's showing limit. It's not there. Something like that. సో అప్గ్రేడ్ చేశారు అకౌంట్ని. క్లిక్ ఆన్ అప్గ్రేడ్ సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి. Yeah, subscription upgrade jesa. Also payment method add jesa. Everything I have done, ఓకే. but still it's showing the same thing. సో దెన్ టుడే ల్యాబ్ సెషన్లో నేను చూస్తాను. కెన్ షేర్ యువర్ స్క్రీన్. సో ఇవాళ 1 PM to 9 PM లోపల ఎప్పుడైనా జాయిన్ అవ్వండి. Okay. Also now you will show something like ఇప్పుడు how కాదు. to. సో నేను ఆల్రెడీ చూపించాను. లైక్ కొంతమందికి ఏదో ఒక సమ్వేర్ ఎక్కడ మిస్టేక్ అయినా చేసి ఉండొచ్చు. లైక్ సమ్వేర్ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉండి ఉండొచ్చు. చూద్దాం, దట్స్ ఓకే. బట్ ఇక్కడ మీరు Yeah, స్క్రీన్ షేర్ చేయలేరు. వెళ్ళి yeah. ల్యాబ్ సెషన్. Like, can you show like which machine should I select, which server should I select, which location, something like that. అవన్నీ నిన్న చూపించాను కదా. మళ్ళా ఈరోజు ఏం ఉందా లైక్ యా, ఈరోజు కూడా విఎం క్రియేట్ చేస్తాను. ఓకే దెన్ దట్ టైమ్ ఐ విల్ ట్రై టు రిప్లికేట్ సేమ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి. యా, హాయ్. నేను ఎజ్యూర్ అకౌంట్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేశాను. మళ్ళీ తర్వాత అప్గ్రేడ్ కూడా చేశాను. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్లో మనము అది సబ్స్క్రిప్షన్స్ అవి ఇస్తాం కదా. ఆ సబ్స్క్రిప్షన్ ఇచ్చినప్పుడు నేను ఇంతకు ముందు సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేశాను. ఆ సబ్స్క్రిప్షన్ 100 వచ్చింది. ఆ రిసోర్స్ గ్రూప్లో సబ్స్క్రిప్షన్ దగ్గర సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ఐటమ్ అని ఉంది, కానీ అక్కడ ఏం రావట్లేదు నేను క్రియేట్ చేసిన సబ్స్క్రిప్షన్. ఓకే, సో మీది కూడా ల్యాబ్ సెషన్లోనే చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఇప్పుడే క్రియేట్ చేశాను. దానికి ఏమైనా బిల్లింగ్ ఏమైనా పడుతుందా అండి? యా, మంత్లీ యాంటిసిపేటింగ్ టు $20 to $30. లేదండి, ఇప్పుడు క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఏమైనా డిలీట్ చేయాలా లేకపోతే అట్లా వదిలేస్తే? ఏం కాదు, సర్వర్స్ క్రియేట్ చేయనంత వరకు నో ప్రాబ్లం. ఓకే, ఏదైనా విఎం కానీ అలాంటిది ఏమైనా క్రియేట్ చేసినప్పుడే బిల్డింగ్ అండి? కరెక్ట్. ఓకే ఓకే అండి. అయితే మీ వాయిస్ రావట్లేదని. Is it fine now? Hmm. Yeah. సో ఇనిషియల్గా పేమెంట్ చేసినప్పుడు రఘు ఆటోపే యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇస్ దట్ ఫైన్? అంటే ఆటోపే అనుకున్నా ఫైనా? అలాగా క్రెడిట్ కార్డ్తో పేమెంట్ జరిగింది. యా, ఇట్ ఈస్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. రిసోర్స్ గ్రూప్ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ క్రియేట్ చేశాను. అక్కడ విర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ నిన్న మీకు ఏదైతే వచ్చిందో అదే వచ్చింది. నేను అది పేమెంట్ మెథడ్ కి కన్వర్ట్ చేసుకోవడం ఎలానో తెలియట్లేదు సార్. అక్కడ ట్రై చేశాను నిన్న, కానీ సేమ్ ఇష్యూ వచ్చింది. నాట్ అవైలబుల్, హార్డ్వేర్ నాట్ అవైలబుల్ సంథింగ్ అది వస్తూనే ఉన్నాయి.
Yeah. మీరు So ఇక్కడ 10.9 చూసారు కదా! అయినా గాని అది నేను ట్రై చేశాను. సేమ్. ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ లోకి వెళ్ళి అప్గ్రేడ్ ప్రెస్ చేయాలి. సో దెన్ ఇట్ విల్ వర్క్. డాక్యుమెంట్ లో అప్డేట్ చేసింది ఒకసారి చూడండి. ఓకే సార్. ఓకే. All right. So let's move to the class. హలో సార్. Yeah. సార్ ప్రియాంక. సో యాక్చువల్లీ నేను VM క్రియేట్ చేశాను సార్. సో అప్పుడు నాకు నెట్వర్క్ బేస్ మీద ఒకటి బై డిఫాల్ట్ నెట్వర్క్ తీసుకోవచ్చా సార్ అందులో? Yeah, నేను చూపించానండి ఆల్రెడీ. జస్ట్ ఫాలో ద సేమ్. యా. అండ్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ విండోస్ మీద కూడా ఏదైనా ఒకటి వీడియో ఇవ్వగలరా? బికాస్ ఫర్ అవేర్నెస్ కోసం. ఏమి ఇవ్వాలి? ఐ మీన్ విచ్ పార్ట్? లైక్ మనము లెనిక్స్ తీసుకుంటున్నాం కదా, సో ఇన్ ద సేమ్ వే విండోస్ మీద కూడా కొంచెం గ్రిప్ కోసం. విండోస్ లేదండి, అవుట్ ఆఫ్ స్కోప్. అచ్చా, ఓకే. Yeah. ఓకే సార్. All right. So ఓవరాల్ గా లైక్ నిన్న మాట్లాడుకుంది ఏంటి అంటే జస్ట్ క్విక్ రీక్యాప్. మనకి కంపెనీస్ లో ఎనీవేర్ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మనం ఇన్ఫ్రా క్రియేట్ చేస్తాము. లైక్ కస్టమర్స్ కోసం, కస్టమర్స్ యాక్సెస్ చేసే ఒక అప్లికేషన్ కోసం ఆటోమేషన్ క్రియేట్ చేస్తాం. అండ్ ఈ ఇన్ఫ్రాలోకి ఓకే, సో డెవలపర్ కంటిన్యూస్గా చేంజెస్ చేస్తుంటారు. లైక్ సో దోస్ చేంజెస్ మనం సర్వర్లోకి తీసుకురావాలి అండ్ త్రూ సమ్ ప్రాసెస్, అది CI/CD అంటాం. ఇది కూడా మనమే చూస్తాం జనరల్గా. ఆర్ అట్లీస్ట్ ఐ మీన్ CI డెవలపర్ చూసినా కానీ CD మనం చూస్తాం జనరల్గా. సో ఇది ఓవరాల్గా CI/CD అంటాం. అండ్ సో ఈ పర్టికులర్ సర్వర్స్ పైన మనం సెక్యూరిటీ హ్యాండిల్ చేస్తాం అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేషన్ హ్యాండిల్. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనం వర్క్, రైట్? సో సమ్వేర్ మన వర్క్ ఓకే ఎట్ ఎండ్ ఆఫ్ ద డే సో కాన్సన్ట్రేటెడ్ దేని చుట్టూ ఉందంటే సర్వర్ చుట్టూ ఉంది. ఓకే, సో దట్స్ వేర్ సర్వర్ గురించి మాట్లాడడం మొదలు పెట్టాం. లైక్ సో సర్వర్స్ పెద్దగా ఉంటాయి అండ్ అందులో ఎవరు ఫేమస్ గైస్? ఓకే, సో అందులో రెడ్ హ్యాట్ వాళ్ళు కొంచెం ఫేమస్. అండ్ సో ఇదివరకు ఎలా ఉండేదంటే లైక్ జస్ట్ అ స్మాల్ 1 minute అండర్స్టాండింగ్. సో రెడ్ హ్యాట్ వాడు ఓకే ప్రోడక్ట్ రిలీజ్ చేసేవాడు అండ్ దాన్ని సెంటోస్ వాళ్ళు కాపీ చేసేవాళ్ళు. సెంటోస్ కాపీ చేసి సెంటోస్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సెంటోస్కి కూడా యాక్చువల్గా ఫండింగ్ ఎవరు ఇచ్చేవాళ్ళంటే లైక్ మనీ ఫండింగ్ మేజర్ ఫండర్ రెడ్ హ్యాట్ మళ్ళీ. ఓకే, ఈవెన్ కాపీ చేసుకుంటున్నా వాళ్ళే ఫండ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇది ఎక్కువ మంది వాడే కొద్దీ వీళ్ళకి ఇష్యూస్ తెలుస్తాయి. ఇష్యూస్ తెలిసే కొద్దీ వాళ్ళకి ఆ ఇష్యూస్ తీసుకొని కస్టమర్ని బెటర్గా సాల్వ్ చేయగలరు అనమాట. ఓకే, సో దానికోసంగా వీళ్ళే ఫండ్ చేసేవాళ్ళు. కానీ తర్వాత ఏమైందంటే IBM అక్విజిషన్ జరిగింది. ఓకే, రెడ్ హ్యాట్ని IBM కొనేసిన తర్వాత సో దెన్ వాళ్ళు ఏం చేశారంటే సో సెంటోయిస్ని తీసుకెళ్ళి డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో పడేశారు. ఓకే, అంటే సెంటోయిస్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి అంతా ఓకే అనుకుంటే దాన్ని తీసుకొచ్చి రెడ్ హ్యాట్ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏ ప్రాబ్లం కనబడుతుందంటే జనరల్గా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే లైక్ ఇది ప్రీమెచ్యూర్ బేబీ. ఓకే, ఇది మెచ్యూర్డ్ వన్ అయితే ఇది ప్రీమెచ్యూర్డ్. సో ప్రీమెచ్యూర్డ్ నేను తీసుకెళ్ళి అంత కంఫర్టబుల్గా రన్ చేయాలంటే ఐ మీన్ జనరల్గా కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, రైట్? సో దట్స్ వేర్ ఈ సెంటోస్ వాళ్ళు ఏం చేశారంటే లైక్ రాకీ లైనక్స్ అని చెప్పి దే లాంచ్డ్ థింగ్ అనమాట. అండ్ హియర్ వాళ్ళు క్లియర్గా రాకీ లైనక్స్లో ఏం రాశారంటే రాకీ లైనక్స్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ బై ద వే అండ్ ఆల్సో వీఆర్ నాట్ అఫిలియేటెడ్, ఎండోర్స్డ్ బై ఆర్ స్పాన్సర్డ్ బై రెడ్ హ్యాట్ ఎనీమోర్. క్లియర్గా రాశారు. సో దీనికి ఎక్కువ మంది కొంచెం స్పాన్సర్ చేయడం మొదలుపెట్టారు ప్రజెంట్. ఓకే, ఐ మీన్ స్పాన్సర్ ఇన్ ద సెన్స్ లైక్ వీళ్ళ ఈసారి లైసెన్సెస్ క్లియర్. ఓకే, కాంట్రిబ్యూట్, నాట్ స్పాన్సర్ ఇన్ ఏ వే, కాంట్రిబ్యూషన్స్. ఓకే,
దిస్ టైం. సో కొన్ని చోట్ల ఏంటంటే రెడ్ హ్యాట్ లేకపోయినా ఈవెన్ రాకీ లైనెక్స్ తీసుకున్నా కూడా ఫ్రీగా ఇట్ ఈస్ ఫైన్. ఓకే, విచ్ ఇస్ కాపీ ఆఫ్ రెడ్ హ్యాట్. అలానే చాలా మంది కాపీ చేస్తారు, బట్ జస్ట్ వైడ్లీ యూస్డ్ గురించి ఒక్కసారి చెప్పాను. బట్ మనం సెషన్స్లో డైరెక్ట్గా, ఎందుకంటే మనకేమి ఓఎస్కి ఛార్జెస్ ఏం పడట్లేదు. ఒకసారి లెట్స్ గో బ్యాక్ టు పోర్టల్. మనకి విఎం క్రియేట్ చేసుకునేటప్పుడు అక్కడ ఛార్జెస్ చూపిస్తున్నాయి, రైట్? సో ఆ ఛార్జెస్లో మనం యాక్చువల్గా ఇది ల్యాండింగ్ పేజ్. ఇందులో వర్చువల్ మెషిన్స్కి వెళ్తే, సో క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్. ఇక్కడ నాకున్న రిసోర్స్ గ్రూప్ అండ్ రిసోర్స్ గ్రూప్ నేమ్. ఇక్కడ నేను నిన్న ఆల్రెడీ 10.1 పెట్టాను కాబట్టి అదే వచ్చేసింది. ఇక్కడ నాకు ఇమేజ్ కాస్ట్ ఏం లేదు. ఓకే, సో విచ్ ఈజ్ ఓకే ఫర్ మీ, రైట్? ఈవెన్ దో రెడ్ హ్యాట్ వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఇక్కడ లైక్ అజూర్తో టైఅప్ ఉంది, సో దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, అట్లీస్ట్ ద బేస్ ఓఎస్. సో విచ్ ఈస్ ఫైన్ ఫర్ అస్. ఓకే, సో యా, కమింగ్ టు దట్ పాయింట్, ఈ విఎం ఒకసారి క్రియేట్ చేసి వెళ్ళిపోదాం. అండ్ హియర్ సో స్టాండర్డ్ ఇదైతే అవైలబుల్ వస్తుంది. సో we use this. Let's see any luck by any chance, any other thing is coming up. No. Okay. Fine. And authentication type. So generally మనకి స్టాండర్డ్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, లైక్ లెట్స్ సే మీరు విండోస్ ల్యాప్టాప్ ఉందనుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం విండోస్ ల్యాప్టాప్ని క్రియేట్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డే ఉంటుంది. కానీ విండోస్ ల్యాప్టాప్ వచ్చిన తర్వాత, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు ఏం సెటప్ చేయొచ్చు, డిఫరెంట్ అథెంటికేషన్ మెథడ్స్ పెట్టుకోవచ్చు, లైక్ ఏ ఫింగర్ ప్రింట్. ఓకే, సో ఐ థింక్ మోస్ట్లీ ఫింగర్ ప్రింట్, రైట్? సో ఇలాంటివి. సో సేమ్ మొబైల్లో కూడా మీకు ఫస్ట్ ఏంది, మీకు పిన్ ఉంటుంది. పిన్ అయిపోయిన తర్వాత పిన్ కోర్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మీకు కావాలంటే ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్ ఇలాంటివి అడిషనల్గా యాడ్ చేయొచ్చు, బట్ ఎట్ కోర్ పాస్వర్డ్. సో ఇక్కడ కూడా మన సర్వర్స్లో ఏంటంటే బై డిఫాల్ట్ వచ్చే మెథడ్ ఏంటి అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, అలానే ఇంకో అడిషనల్ థింగ్ ఏముంది అంటే కీ బేస్డ్ అథెంటికేషన్ కూడా ఉంది. ఓకే, సో కీలో కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఓకే, సో పాస్వర్డ్లో కొన్ని రిస్క్స్ తక్కువ కానీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో వీటిని తర్వాత కొంచెం ఎప్పుడైనా టైం దొరికినప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ జనరల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత కొంచెం ఒకసారి మీకు గోల్డెన్ ఇమేజ్ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. అప్పుడు దెన్ విల్ అండర్స్టాండ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో అప్పటి వరకు అట్లీస్ట్ పాస్వర్డ్ బేస్ వెళ్ళండి, ఇట్స్ ఓకే. ఎందుకంటే కంపెనీలో మీరు లాగిన్ అయితే సర్వర్లోకి లాగిన్ అవ్వాలి అంటే ఇన్ ద వర్స్ట్ కేస్, సో యాక్చువల్గా ఈ రోజు ఉండే సెక్యూరిటీ మెచ్యూరిటీలో మనకి 0 లాగిన్స్ ఉంటాయి. ఎవరు సర్వర్లోకి లాగిన్ అవ్వకూడదు. బట్ లాగిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే లాగిన్ అవుతారు సర్వర్లో. ఓకే, సో దట్స్ వేర్ ఈ కీస్ ఇవన్నీ. సో జనరల్గా లైక్ మీకు, సో లెట్స్ సే మీరు కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారంటే మీకు ఒక ఈమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అదే ఈమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రతి చోట పనిచేస్తుంది. లెట్స్ సే ఓకే, అజూర్లోకి లాగిన్ అవ్వాలన్నా, లైక్ అజూర్ యూఐలోకి లాగిన్ అవ్వాలన్నా అదే ఉంటుంది. మీరు లెట్స్ సే మీకు ఎవ్రీ వీక్ టైం షీట్ సబ్మిట్ చేయాలన్నా మీకు అందులోనే ఉంటుంది. నేను లీవ్ సబ్మిట్ చేయాలన్నా అప్లికేషన్ కూడా సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డే ఉంటుంది. నా శాలరీ చెక్ చేసిన పే స్లిప్ చెక్ చేయాలన్నా అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని సింగిల్ సైన్ ఆన్ అంటాం. ఈవెన్ సర్వర్స్ కూడా సింగిల్ సైన్ ఆన్ గ్రూప్లోనే ఉంటాయి. ఎందుకు అలా చేస్తాము అంటే, సో టుమారో మీరు ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయినా కానీ ఒక చోట మీ అకౌంట్ డిజేబుల్ చేస్తే అన్ని ప్లేసెస్లో మీ అకౌంట్ డిజేబుల్ అయిపోతుంది. ఓకే, ఫర్ దాట్ అలోన్ రీజన్. ఓకే, హ్యాండ్లింగ్ బెటర్ ఉంటుంది అనమాట. సో దానికోసం కంపెనీస్లో ఏం చేస్తారంటే సర్వర్స్ కూడా సింగిల్ సైన్ ఆన్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, అండ్ ఆటోమేటిక్గా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అవుతారు. ఓకే, సో దట్స్ వేర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వెరీ స్టాండర్డ్ ప్రాక్టీస్. సో జస్ట్ స్టిక్ టు దాట్. కొన్ని క్లౌడ్స్ ఫర్ డిఫరెంట్ రీజన్ ఏంటంటే మీకు పాస్వర్డ్ అలా కొన్ని చేయకుండా డిఫాల్ట్ పబ్లిక్ కీ అనే చెప్తాయి, లైక్ లెట్స్ సే AWS as an ఎగ్జాంపుల్. బట్ వాళ్ళు కూడా మీరు ఓవర్ రైడ్ చేసి పాస్వర్డ్ తీసుకోవచ్చు. కీ వాజ్ నాట్ మ్యాండేటరీ, ఎందుకంటే లైక్ దిస్ ఈస్ అ వెరీ స్టాండర్డ్ ప్రాక్టీస్. ఇక్కడ నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను, మై చాయిస్ డెవాప్స్ అని చెప్తున్నాను, లైక్ సమ్ పాస్వర్డ్ అట్ ఐఎమ్ గివింగ్. ఆల్రైట్, దీని తర్వాత నెక్స్ట్ డిస్క్ దగ్గర ఇంపార్టెంట్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఇది డిలీట్ విత్ విఎం.
నెక్స్ట్ వచ్చి నెట్వర్కింగ్లో మీరు ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సింది డిలీట్ పబ్లిక్ ఐపీ అండ్ నిక్ వెన్ ద విఎం ఈస్ డిలీటెడ్. సో ఈ రెండు ఆప్షన్స్ అడిషనల్గా చెక్ చేసుకొని యూ గో ఫర్ ఎ క్రియేషన్. సో మీకు సర్వర్ వస్తుంది. ఓకే, నా కమింగ్ బ్యాక్ టు ద ఎస్టర్డేస్ సమ్ రీకాల్. సో రెడ్ హ్యాట్ లైనక్స్ అనుకున్నాము. సో ఫైనల్గా ఎందుకంటే అది ఎంటర్ప్రైజ్ వరల్డ్లో వైడ్లీ యూస్డ్ వన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చి ఏంటంటే లైక్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు అజ్యూర్ అనుకున్నాం. సో వీ స్టార్టెడ్ విత్ అజ్యూర్ లోపల RHL 10 VM క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో అజ్యూర్ సైన్ అప్ అండ్ సర్వర్ క్రియేషన్ ఇస్ వాట్ ఇట్ ఇస్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, సో మేజర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, సో ఫార్ మీకు విండోస్ ఇన్ని రోజులు ఐడియా ఉంటే, సో విండోస్ ఈజ్ అ డెస్క్టాప్ ప్రైమరీ ఆపరేటింగ్ సిస్టమ్. అది డెస్క్టాప్ సైడ్ కొంచెం హెవీగా వాడే సిస్టమ్, అండ్ దానికి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకే, సో గ్రాఫికల్ ఇంటర్ఫేస్ రావడం వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఏమవుతుంది, సో టూ మచ్ బల్కీగా తయారవుతుంది. ఓకే, వెరస్ లైనక్స్ ఏముంటుంది, ఓకే, సో నాకు ఈ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ నేను సపోర్ట్ చేసినా కానీ నా ప్రైమరీ ఆబ్జెక్టివ్, ఓకే, సో గ్రాఫికల్ కాదు, సో చాలా థిన్ లేయర్లో నేను పనిచేస్తానని చెప్తాను. ఓకే, సో ఇలా ఉండడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రొడక్షన్ సిస్టమ్స్ లోపల ఈ బల్క్ యూఐని మెయింటైన్ చేయాలంటే బల్క్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆన్ చేయాలి. సో విండోస్ ఎట్ కోర్ అయినా కూడా, ఓకే, వీళ్ళు బల్క్గా చాలా సాఫ్ట్వేర్ కోడ్ ఉంటే తప్పితే ఈ యూఐ రాదు. ఇక్కడ ఏమవుతుందంటే లెస్ సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్ ఎ వే దట్ యూ కెన్ రన్ లైనక్స్ ఫ్రమ్ 10 MB. ఓకే, సో 10 MB వెరీ టూ మచ్, 10 MBలో వర్క్ అవుతుంది బై ద వే. ఓకే, సో అరౌండ్ 100 MB అనుకోండి సర్వర్లోకి వెళ్తే. సో 100 MB నుంచే స్టార్ట్ అవుతుంది సర్వర్ రన్ అవడం. యూ విల్ బి ఏబుల్ టు రన్ ద సర్వర్స్ ఫ్రమ్ 100 MB. నా ది హిడెన్ అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా బ్లాస్ట్ రేడియస్ అంటాం. ఇది బ్లాస్ట్ రేడియస్ చాలా హై దీనికి. ఓకే, ఇందులో ఏ సాఫ్ట్వేర్ అయినా బగ్ యూజ్ చేసి అటాక్ చేయడానికి ఛాన్స్. బట్ ఇక్కడ ఏంటంటే లెస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. లెస్ సాఫ్ట్వేర్ వల్ల లెస్ రిస్క్ ఉంటుంది. ఓకే, జస్ట్ రిస్క్ ప్రపోర్షనాలిటీ చూస్తే మనకి ఇక్కడ హై రిస్క్, ఇక్కడ లెస్ రిస్క్. మోర్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ స్టేట్మెంట్ మీకు చాలా ఇంపార్టెంట్, మళ్ళీ కూడా తర్వాత మాట్లాడతాం. మోర్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఈజ్ అ రిస్క్ ఇన్ ఏ ప్రొడక్షన్ సర్వర్ లోపల మనకి మోర్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ వేస్తున్నాము అంటే అది యూఆర్ లీడింగ్ ఇట్ రిస్క్ సిస్టమ్. ఓకే, ఎందుకంటే ఎందులో అయినా బగ్ రావచ్చు అండ్ అటాకర్కి, ఓకే, యూఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఇట్. సో అందువల్ల మనం ఏంటంటే, సో వీ హ్యావ్ టు బీ కీపింగ్ వెరీ లీన్ సిస్టమ్స్ ఆన్ ద ప్రొడక్షన్ సిస్టమ్స్. విండోస్ వాళ్ళు కూడా వచ్చారు యాక్చువల్గా. సో స్టార్టింగ్ ఫ్రమ్ 2019 దే కేమ్ అప్ విత్ సమ్, వాళ్ళకి గ్రాఫికల్ లేకుండా లైక్ యూ కెన్ రన్ ద విండోస్ అనే కమాండ్ లైన్. సో దే హ్యావ్ సమ్ సెటప్ దేర్, బట్ ఐ డోంట్ థింక్ సో విండోస్ పీపుల్ ఆర్ దట్ మచ్ అడాప్టింగ్ ఇట్. దే జస్ట్ జనరల్లీ రన్ ద యూఐ. ఓకే, సో ఎందుకు చెప్తున్నాను అంటే, లైక్ సో మీరు విండోస్లో చూస్తే బేసికలీ యూ హ్యావ్ ఎ మౌస్ అండ్ అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి యూఆర్ ఫీలింగ్ దట్ లేజినెస్ యాజ్ అ కంఫర్ట్ బై ద వే. ఓకే, సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వరకు నేను మౌస్ తీసుకెళ్ళి దాని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి, ఓకే, సో ఇంత లేజినెస్తో చేయడం వీ మే బీ ఫీలింగ్ కంఫర్ట్, ఇంక్లూడింగ్ మీ. లైక్ మనకి లైనక్స్ తెలియనప్పుడు ఏంటంటే, సో విండోస్ ఓన్లీ నోన్ దట్స్ అ కంఫర్ట్ వన్, ఆర్ మేబీ ఎక్కడో మన మైండ్లో సమ్వేర్ వీ ట్రైన్డ్ హార్డ్ వే ఇస్ ద ఈజియెస్ట్ వే. ఓకే, సో బట్ యాక్చువల్గా లైనక్స్ ఏంటంటే కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇక్కడ అన్ని కమాండ్స్ ఉంటాయి. సో CLI ఉంటుంది, అండ్ CLI లోపల మనం ప్రతిదానికి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో అందుకే ఏంటంటే లైనక్స్ ఇస్ ఫర్ ప్రొఫెషనల్స్ అంటాం. ఓకే, నౌ మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, లెట్స్ సే ఇప్పుడు ఏప్రిల్ 2026 అంటే మీరు కంటిన్యూస్గా మీరు వర్క్ చేసి, లెట్స్ సే యూ రీవిజిట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ బెనిఫిట్స్ మేబీ బై ఏప్రిల్ 2027. ఓకే, మీరు ఎవ్రీడే డే అండ్ అవుట్ నిజంగా వర్క్ చేసి, ఓకే, సో ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ బ్యాక్ మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది, ఓకే, సో ఎన్నాళ్ళు ఈ విండోస్ని భరించాను నేను అని.
ఓకే. సో, సచ్ ఎ లేజీ ఆపరేటింగ్ సిస్టమ్. మీకెందుకంటే ఇక్కడ చాలా లైనక్స్‌లో చాలా పవర్‌ఫుల్‌గా చేయొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు యూ మే బీ ఫోకసింగ్ ఆన్ ద యూ మే బీ ఫోకసింగ్ ఆన్ ద ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్ ఆఫ్ ఏరియాస్‌లో మీరు చూసి ఆర్ డెస్క్‌టాప్ యాస్పెక్ట్స్‌లో మీరు చూసి యూ మే ఫీల్ కంఫర్టబుల్. ఐ మీన్ వీఆర్ నాట్ కంపేరింగ్ డెస్క్‌టాప్ టు డెస్క్‌టాప్ హియర్. సో, వీఆర్ కంపేరింగ్ డెస్క్‌టాప్ టు ఎ సర్వర్ ఆర్ డెస్క్‌టాప్ ఫర్ ఎ ప్రొఫెషనల్. ఓకే. సో, ఒక ప్రో వచ్చినప్పుడు నాకు లెట్స్ సే ఓకే. నా ప్రో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సింపుల్ ఎగ్జాంపుల్. నేను ఒక ఫైల్ లోపల ఒక చేంజ్ చేయాలి. లెట్స్ సే ఒక ఫైల్ లోపల ఓపెన్ చేసి మేబీ ఏ వర్డ్ సెర్చ్ చేసి రీప్లేస్ చేయాలి. నువ్వు ఏం చేస్తారు? ఓపెన్ చేస్తారు నోట్ ప్యాడ్‌తోను సమ్ లెట్స్ సే బేసిక్ ఎడిటర్ టెక్స్ట్ ఫైలే అనుకుందాం. సో, నోట్ ప్యాడ్‌లో ఓపెన్ చేసి ఫైల్ అండ్ సెర్చ్ చేస్తారు. ఫైల్ అండ్ రీప్లేస్. నౌ విచ్ ఈస్ హ్యాపీ. సో, లైనక్స్‌లో కూడా ఒక కమాండ్ చేసేస్తారు. నౌ ఇప్పుడు ప్రొఫెషనల్ కాబట్టి స్కేల్ పెంచుదాం. అదే చేంజ్ నేను 100 ఫైల్స్‌లో చేయాలి. దెన్ 100 ఫైల్స్ ఓపెన్ చేయాలి. సెర్చ్ అండ్ రీప్లేస్. ఎంటర్ చేయాలి. సేవ్ చేయాలి. క్లోజ్. ఎంటర్ చేయాలి. సేవ్ చేయాలి. క్లోజ్. నౌ లుక్ ఎట్ ద కంపారిజన్ అదర్ ఓఎస్. సేమ్ కమాండ్. మీరు 100 ఫైల్స్ ఇన్పుట్ ఇవ్వడానికే టైం పడతది. లెట్స్ సే. యూ ఆర్ డన్. టైమ్ ఈజ్ ఓన్లీ ఇన్పుట్. సో, మీ కమాండ్ సైడ్ మీకేమి ఎఫర్ట్ ఉండదు. ఇట్స్ సేమ్. నౌ లెట్స్ సే ఇప్పుడు 100 ఫైల్స్. ఓకే. నౌ చేంజ్ టు 500 ఫైల్స్ ఇన్ 200 డిఫరెంట్ లొకేషన్స్. గాన్. ఓకే. 1 వీక్ ప్రాజెక్ట్ ఇన్ విండోస్. రైట్? సో, అక్కడ కూడా చేయొచ్చు మీరు. కమాండ్ లైన్‌లో చేయొచ్చు అక్కడ కూడా. ఐ యామ్ నాట్ డినయింగ్ ఇట్ థాట్. ఓకే. సో, బట్ లైనక్స్‌లో అది చాలా కంఫర్టబుల్ జాబ్. ప్రో ప్రో వేలో చూసుకుంటే. ఓకే. అట్ ఎ స్కేల్ థింగ్స్ ఆర్ బిట్ డిఫరెంట్. సో, దట్స్ వేర్ కమాండ్ లైన్ ఈస్ సో పవర్‌ఫుల్. ఓకే. అందుకే అంటుందేంటంటే ఒక 1 ఇయర్ తర్వాత ఇఫ్ యూ లుక్ బ్యాక్ యూ విల్ సీ యువర్‌సెల్ఫ్. ఓకే. సో, ద డిఫరెన్స్ ఆన్ దిస్. ఓకే. So, yeah, and all we need to do is learn the Linux. And so, starting for today's session, అది అంతవరకు yesterday thing. Now let's come back. So, మనం ఎప్పుడైతే మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ, సో ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు డైరెక్ట్గా వర్చువల్ మెషిన్ అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్ వర్చువల్ మెషిన్ అండ్ వాట్ ఈస్ అ ఫిజికల్ మెషిన్? మనకు కనిపించే ఫిజికల్ డివైస్, లెట్స్ మనకు ల్యాప్టాప్ ఉంది, అది ఫిజికల్ డివైస్. ఓకే. సో బట్ యాక్చువల్గా మనకి ఇక్కడ క్లౌడ్ వాళ్ళు ఇస్తుంది ఏంటంటే ఫిజికల్ డివైస్ కాదు. ఇక్కడ వీళ్ళు ఏమిస్తున్నారు అంటే వర్చువల్ మెషిన్ అని ఇస్తున్నారు. సో ఎందుకు ఈ ఫిజికల్ మెషిన్ టు వర్చువల్ మెషిన్ వచ్చింది అంటే అగైన్ లెట్స్ కమ్ బ్యాక్. సో ఫిజికల్ మెషిన్ ఏంటంటే జనరల్గా నేను ఆల్రెడీ చూపించాను పెద్ద హార్డ్వేర్. ఓకే. సో పెద్ద హార్డ్వేర్ అంటే లైక్ లెట్స్ నా దగ్గర 128 కోర్. ఓకే. ఆర్ మేబీ టు కీప్ ఇట్ సింపుల్ 64 కోర్ 256 జీబీ ర్యామ్. ఇది బేర్ మినిమం సిస్టమ్ అనుకోవచ్చు. 64 కోర్ 256 జీబీ ర్యామ్ ఇట్స్ అ బేర్ మినిమం సిస్టమ్ అనుకోవచ్చు సర్వర్ సైడ్. సో ఇక్కడ జనరల్గా మీకు ఓకే. సో 144 కోర్ 1 టీబీ ర్యామ్ ఇలాంటివి ఎక్కువ కనపడతాయి కొద్దిగా పెద్ద సిస్టమ్స్. సో ఇంత పెద్ద సిస్టమ్ లోపల నేను ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ వేసి ఓకే అండ్ ఒకటే అప్లికేషన్ రన్ చేస్తున్నా అంటే లైక్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూస్ ద రిసోర్సెస్ వెల్. మనకి ఆప్టిమైజేషన్ ఉండదు అండ్ ఆల్సో అవైలబిలిటీ కన్సర్న్ కూడా. ఇందులో అప్లికేషన్ రన్ చేస్తున్నా అంటే ఫిజికల్ మెషిన్ డౌన్ అయింది అంటే ఐ విల్ ఫేస్ అనే ఇంపాక్ట్ ఆన్ ద అప్లికేషన్. సో దీనికోసం ఏం చేస్తాము అంటే సో వర్చువలైజేషన్ అని చెప్పి ఒక టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ తోటి ఏం చేస్తామంటే సో చంక్ చేయడం మొదలు పెడతాం. సో మేబీ దీనిలో 4 టీబీ హార్డ్ డిస్క్ కూడా ఉందనుకుంటా. హార్డ్ డిస్క్. సో దీన్ని చంక్ చేయడం మొదలు పెడతా ఉంటాయి. సో దీనిలో 2 కోర్ ఇచ్చి ఓకే. సో మేబీ 8 జీబీ ర్యామ్ ఇచ్చి ఓకే 100 జిగ్ హార్డ్ డిస్క్ ఇస్తాం. ఓకే. యూ కెన్ స్టార్ట్ కటింగ్ పీసెస్ చేయొచ్చు, చంక్ చేయొచ్చు. అంటే మనకు ఒక కేక్ ఉందనుకోండి, కేక్ని ఎలా అయితే పీస్ చేస్తామో ఓకే. సో నాకు కావాల్సి అనిపిస్తే పెద్ద పీస్ క్రియేట్ చేస్తాను, అవసరం లేదనుకుంటే చిన్న పీస్ క్రియేట్, అలా ఎలా అయితే చంక్ చేస్తామో ఇక్కడ కూడా చంక్ చేసి ఒక విఎమ్స్ క్రియేట్ చేస్తాం. దీనిపైన మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. సో మనం అజ్యూర్లోకి వెళ్ళినప్పుడు విఎం అని అడిగితే ఇది ఇస్తున్నాడు వాడు, ఇది ఇవ్వట్లేదు మీకు. ఫిజికల్ మెషిన్స్ ఇవ్వట్లేదు. ఈ ఫిజికల్ మెషిన్ వాళ్ళ దగ్గర కామన్గా ఉంటాయి అండ్ ఓన్లీ ఇది మాత్రమే క్రియేట్ చేసి ఇస్తున్నాడు. ఓకే. సో ఇది టెక్ స్టాక్. ఆల్ రైట్. అండ్
సో అందుకే మనకేంటంటే ఇక్కడ చిన్నవి వస్తున్నాయి. లైక్ ఇందులో వీళ్ళు కూడా ఏం చేశారంటే లైక్ మీకు స్టాండర్డ్ సైజింగ్ ఇస్తారనమాట. ఓకే. ఓకే. V3 అంటే వర్షన్ 3. సో టీ సిరీస్ వచ్చి వెరీ కామన్ నోన్. ఈ టీ సిరీస్‌లో మీకు దొరికేది ఎలాంటివి ఉంటాయంటే లైక్ జియాన్ ప్రాసెసర్. ఓకే. ఆహ్, జియాన్ ప్రాసెసర్ లాంటివి ఇస్తున్నారు. సో అండ్ మీకొచ్చి ఈ కాంబినేషన్‌లో వీళ్ళు సిస్టమ్స్ ప్రొవైడ్ చేయగలరు. ఓకే. సో దాన్నేం లేదు. స్టాండర్డ్ సైజింగ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. టీ షర్ట్స్ ఎలా అయితే సైజ్ ఉంటాయి. ఎస్, మీడియం, లార్జ్ మనకు నచ్చినా నచ్చకపోయినా అక్కడే అవే తీసుకోవాలి. లెట్స్ సే నాకు ఎల్ సైజ్ సరిపోతది. ఓకే. బట్ మీడియం టైట్ ఉంది. ఎల్ లూజ్ ఉందనుకుందాం. లెట్స్ సే. నాకు మధ్యలో సైజ్ ఏం రాదు. రైట్? ఐ హావ్ టు స్టిక్ విత్ ఎల్ ఆర్ ఎం. మీకు అవసరం ఉన్నా లేకపోయినా దానికే వెళ్ళాలి. సో క్లౌడ్‌లో కూడా అలానే వర్క్ అవుతుంది. ఎందుకు అంటే స్కేల్ చేయాలనుకున్నప్పుడు ఇదొక్కటే ఆప్షన్. ఓకే. సో ఓకే. సో టీ షర్ట్ సైజింగ్ యాక్చువల్‌గా ఈస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మీకు మీకు కేస్ స్టడీస్‌లో కూడా చూస్తే ఓకే. వెరీ జనరల్. మీకు టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఎలా స్కేల్ చేయగలిగారు. ఓకే. వేరాజ్ సమ్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ గెట్టింగ్ స్కేల్డ్. ఓకే. అదొక వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఆల్సో. ఇక్కడ కూడా మెషిన్‌ని వాళ్ళేందంటే ప్రాపర్ సైజింగ్ చేసేస్తారు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వేస్టేజ్ తక్కువుంటుంది. ఓకే. అందువల్ల ఏంటంటే ఈ బేసిక్‌గా ఈ సైజ్‌లోనే ఇస్తున్నాం. ఓకే. ఆల్‌రైట్. Yeah. And yeah, we can proceed. So starting from కమాండ్ లైన్. సో మనం సిస్టమ్‌లోకి ఎలా కనెక్ట్ అవ్వచ్చు? సో మీరు మ్యాక్ యూజర్ అయితే సో టెర్మినల్ తీసుకోండి. మీ దగ్గర ఉండే టెర్మినల్ ఇన్‌బిల్ట్ టెర్మినలే ఉంటుంది. సో టెర్మినల్ తీసుకొని యూ విల్ బి యాహ్! సో మీకు వీళ్ళు పబ్లిక్ ఐపీ ఇస్తారు. పబ్లిక్ ఐపీ అడ్రెస్. సో పబ్లిక్ ఐపీ తీసుకోండి. ఎస్ఎస్హెచ్ నేను అక్కడ ఇచ్చిన యూజర్ నేమ్ DevOps@ ఇది ఇచ్చా. దెన్ యాక్చువల్లీ ఇది ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో ఐ జస్ట్ ఇగ్నోర్డ్ సంథింగ్ బిహైండ్. సో దానివల్ల నాకు అడగలేదు. దెన్ ఐయామ్ ఎంటరింగ్ ది పాస్వర్డ్. ఓకే. నాకు యాక్సెస్ వచ్చింది. నౌ అదే మీరు విండోస్ యూజర్ అయితే నేను చెప్పినట్టుగా మీరు పుట్టి డౌన్లోడ్ చేయండి. ఆ పుట్టి డౌన్లోడ్ చేసిన తర్వాత సో యూ ఎంటర్ ఐపీ అడ్రెస్ హియర్. ఎంటర్ అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ ఇచ్చి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. యూ విల్ బి ఏబుల్ టు లాగిన్. ఓకే. సో వన్స్ అయిపోయిన తర్వాత డిలీట్ చేయడం కూడా ఇట్స్ ఫైన్. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ ది యాక్చువల్ కమాండ్స్. ఓకే. ఆల్రైట్. సో ఇక్కడ మనం కమాండ్‌లోకి లాగిన్ అయినప్పుడే మనకి కొంత ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే. కమాండ్ లైన్ ప్రాంప్ట్ కొంత ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చూపిస్తుంది ఇన్ఫర్మేషన్? డెవాప్స్ అంటే నేను లాగిన్ అయిన యూజర్ నేమ్ ఐ లాగ్డ్ ఇన్ @ హోస్ట్ నేమ్, సిస్టమ్ నేమ్ టెస్ట్. సో ఇక్కడ నేను ఏదైతే హోస్ట్ నేమ్ ఇస్తున్నానో టెస్ట్. సో ఇదే నేమ్ వాళ్ళ సర్వర్‌కి కూడా ఇస్తున్నాను. ఎవ్రీ సర్వర్ విల్ హ్యావ్ ఏ ఐడెంటిటీ నేమ్ ఉంటుంది. నేమ్ ఇస్తాం. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ హోస్ట్ నేమ్. దట్ ఈస్ కాల్డ్ యాస్ హోస్ట్ నేమ్. రైట్. సో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఆల్సో మీకు ఈ సింబల్ కనపడుతుంది. టిల్డ్ సింబల్ అంటాం. ఈ టిల్డ్ సింబల్ తోటి మీకు ఇక్కడ సింబల్ కనపడుతుంది. ఈ టిల్డ్ సింబల్ తోటి మీకు అర్థమయ్యేది ఏంటంటే మీరు డెవాప్స్ యూజర్‌లోకి లాగిన్ అయ్యారు. ఆర్ ఎనీ యూజర్ మీరు మీ హోమ్‌లో ఉన్నారు అంటే అది రిప్రజెంట్ చేస్తుంది యాక్చువల్‌గా. సో నువ్వు నీ హోమ్‌లో ఉన్నావు అని. సో లెట్స్ సే నేను /tmpలోకి వెళ్ళానంటే ఓకే. నువ్వు /tmpలో ఉన్నావు అని చెప్తుంది. సమ్ అదర్ పార్ట్ లెట్స్ సే వేర్ లాగ్‌లోకి వెళ్ళానంటే నువ్వు వేర్ లాగ్‌లో ఉన్నావు అని చూపిస్తుంది. ఓకే. సో అదర్‌వైజ్ ఇక్కడ ఉన్నాను అంటే లైక్ ఇట్ ఈస్ టిల్డ్ సింబల్. ఓకే. ఫస్ట్ థింగ్.
సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆన్ ద కమాండ్ లైన్ మనకి ఎలా ఉంటుంది అంటే యూ విల్ ఎగ్జిక్యూట్ కమాండ్స్. సో హియర్ మనకి ఎనీ కమాండ్, ఇట్ కెన్ బి ఎనీ కమాండ్, బై ద వే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సో యూడేమ్ అనే కమాండ్ సంథింగ్ ఎగ్జిక్యూట్ చేశాను. సో నాకు ఒక అవుట్పుట్ వచ్చింది. లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ఇట్ ఇస్. కమాండ్ గురించి మనకు అవసరం లేదు. ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను, సంథింగ్ ఇది చెప్పింది, లైక్ సో ఇస్ అవుట్పుట్ అని. ఆర్ సమ్ కమాండ్స్ అవుట్పుట్ కూడా చెప్పకపోవచ్చు, మీరు అడిగిన ఆపరేషన్ చేసేస్తుంది అది బిహైండ్. ఓకే, నా దీనికి ఓకే ఎనీ కమాండ్ కెన్ హ్యావ్ ఆప్షన్స్. ఓకే, సో ఆప్షన్స్ ఇస్తే దాని బిహేవియర్ మారుతుంది. సో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలి అంటే జనరల్గా ఎనీ కమాండ్ -హెల్ప్ అని టైప్ చేస్తే దాని కమాండ్ ఆప్షన్స్ అన్ని చెప్తుంది జనరల్గా. మోస్ట్ ఆఫ్ ద కమాండ్ స్టాండర్డ్ ఇదే అనమాట. సో ఒకవేళ ఇట్లా రాకపోతే మేబీ ఆ కమాండ్ ప్రకారం ఎలా ఇన్ఫర్మేషన్ చూడాలో మీరు చూసుకోవాలి. బట్ అదర్వైజ్ 99% ఇదే ఆప్షన్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది. సో నా లెట్స్ ఏ యూనేమ్, నేను ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నాను -a అంటే నేను అదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నాకు ప్రీవియస్గా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నేను ఇంకో ఆప్షన్ ఎనేబుల్ చేయగానే ఇట్స్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సో ఏమైంది ఇక్కడ అంటే మీకు ఇట్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ ద కమాండ్. సేమ్ కమాండే కానీ బిహేవియర్ కొంచెం మార్చింది. ఆప్షన్ ఏం చేస్తుందంటే బిహేవియర్ మార్చుతుంది. సో కమాండ్కి ఆప్షన్స్ ఉంటాయి. సో వెన్ మీరు ఎగ్జిక్యూట్ చేసే కమాండ్ అప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఆప్షన్స్ కూడా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ ఎవ్రీథింగ్ ఓకే మీకు పలానా ఆప్షన్ అని గుర్తుంది, నాకు ఆప్షన్ ఏంటో తెలియదు అనుకున్నప్పుడు -హెల్ప్ రిఫర్ చేసి మీరు చూసుకుంటారు, లేదా ఇంటర్నెట్ వెళ్ళి టైప్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ దాట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అలా కాకుండా కొన్ని చోట్ల ఏముంటుందంటే యూ కెన్ హ్యావ్ ఏ ఇన్పుట్, కమాండ్కి ఇన్పుట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఎస్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, లేదా నేను ఎల్ఎస్కి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను /tmp అనే పాత్ ఒకటి ఇస్తున్నాను, అప్పుడు అవుట్పుట్ ఈస్ కమింగ్ సంథింగ్ ఎల్స్. సో ఇన్పుట్స్ కూడా ఇన్పుట్స్ కూడా ఉంటాయి మీకు యాక్చువల్గా. ఓకే ఓకే, సో ఒక కమాండ్ ఉంటుంది, కమాండ్కి కొన్ని ఆప్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఇన్పుట్కి ఈ కమాండ్కి నేను ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నాను, సో అవుట్పుట్ చేంజ్ అయిపోయింది. ఓకే, దాని బిహేవియర్ చేంజ్ చేస్తుంది ఆప్షన్. సో ఒక్కొక్కసారి ఇన్పుట్ ఇస్తాము, ఇన్పుట్ కూడా ఇవ్వం. సో ఇది ఆల్ ఈ లాజిక్ మొత్తం మనకి కావాల్సిన రిక్వైర్మెంట్. మీకు రిక్వైర్మెంట్ ఎంత బాగా తెలిస్తే యూ కెన్ ప్లే అరౌండ్ ద సిస్టమ్ వెరీ వెల్. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. కమాండ్ ఉంటుంది, కమాండ్కి ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని మ్యాండటరీ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. అండ్ మీరు ఏంటంటే లైక్ ఒక 1 month 2 months కంటిన్యూస్గా మీరు ఎలాగూ ఐ మీన్ 1 week లైనక్స్ మాట్లాడినా, బట్ ఎవ్రీడే మనం సిస్టమ్స్ పైన పని చేయాలి. అవి ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బిల్డ్ ఇన్ యువర్ మజిల్ మెమరీ. మీరు మర్చిపోరు కూడా, లైక్ అలాంటి ఆప్షన్స్ కొన్ని గుర్తుండిపోతాయి కూడా మీకు. సో కంటిన్యూస్గా అదే చేస్తారు కాబట్టి. కొన్ని ఏంటంటే వెరీ రేర్గా వాడినప్పుడు గుర్తుండకపోవచ్చు కూడా. సో వాటిని వెళ్ళి అట్లీస్ట్ మనం ఇంటర్నెట్కి వెళ్ళో లేకపోతే ఇక్కడ సిస్టంలోనో ఎక్కడో దగ్గర ఫైండ్ అవుట్ చేసే వేలో అయినా జనరల్గా చేయొచ్చు. సో నాకు ఆల్మోస్ట్ లైక్ లెట్స్ ఒక అరౌండ్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు లైనక్స్లో. ఓకే, సో రెడ్ హ్యాట్ లైనక్స్ వర్షన్ 2 నుంచి చేస్తున్నాను నేను. నాకు ఎన్ని కమాండ్స్ గుర్తుండొచ్చు, మహా అయితే ఒక 60-70 కమాండ్స్ గుర్తుంటాయి. ఐ మీన్ అట్ మ్యాక్స్ బై ద వే. బట్ లైనక్స్లో ఎన్ని కమాండ్స్ ఉంటాయి, ఒక 20,000 30,000 కమాండ్స్ ఉంటాయి. ఓకే, సో మనం వెళ్ళి ఓకే విండోస్ కూడా మీకు సేమ్ కాన్సెప్ట్. విండోస్లో కూడా మీకు 100% విండోస్, ఐ డోంట్ థింక్ సో ఎనీ వన్ ఇన్ ద వరల్డ్ విల్ నో అబౌట్ ఇట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్లో కూడా వెళ్ళి ఎనీ ఇంజనీర్ యూ పిక్ ఇట్ అప్, 100% విండోస్ ఆప్షన్స్ ఎవరికీ తెలియదు. ఓకే, మీకు కూడా యాజ్ అ యూజర్ విండోస్ మీకు చాలా తెలిసింది అనుకున్నా, సో బిహైండ్ చాలా ఉంటుంది. ఓకే, ఒక రిజిస్ట్రీ ఓపెన్ చేయండి, అందులో మీకు ఓకే థౌజండ్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. మీకు ఆ 1000 ఆఫ్ ఎంట్రీస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ ఏంటో తెలుసా? లేదు. సి డ్రైవ్ విండోస్ ఫోల్డర్ ఓపెన్ చేయండి, అక్కడ థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ఎందుకో మీకు తెలుసా? తెలీదు. లైనక్స్ కూడా అంతే. సో ఇట్స్ అ వ్యాస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, దాంట్లో కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియాల్సింది ఏం లేదు. ఓకే, సో బట్ మీకు తెలియాల్సింది మీకు తెలుసు. మీ జాబ్ చేసుకోవడానికి మేబీ డెస్క్టాప్ సైడ్ అయినా మీకు తెలియాల్సింది మీకు తెలుసు.
ఓకే. సో, తెలియకపోతే ఏం చేయాలో కూడా తెలుసు. అట్‌లీస్ట్ మీరు ఎక్కడో బ్లాగ్ చదవడమో, యూట్యూబ్ వీడియో చూడడమో ఏదో సంథింగ్ ఐ థింక్ వుడ్ హావ్ అష్యూర్డ్ రైట్? ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇట్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, దీన్నేదో పెద్ద భూతద్దంలో చూడొద్దు. సో, చాలామంది దీన్ని భూతద్దంలో చూసే బ్రేక్ అవుతారు యాక్చువల్‌గా. ఎందుకంటే లైనక్స్ అది నెవర్ ఎండింగ్ స్టోరీ. మీ లైఫ్ టైమ్ సరిపోదు మీరు లైనక్స్ ప్రాపర్‌గా నేర్చుకోవాలంటే. లైనక్స్ ఓఎస్. సో, ఇట్స్ ఎ మ్యాసివ్ థింగ్. సో, కాబట్టి ఓకే. సో, యూ షుడ్ నో వాట్ యూ నీడ్ టు నో. సో, కాబట్టి మనం ఏందంటే లైక్ మేబీ అరౌండ్ సమ్ 25-27 కమాండ్స్ ఏదో ఫస్ట్ వీక్‌లో మాట్లాడతాం. అండ్ ఆఫ్టర్ థట్ కొన్ని కమాండ్స్ గోయింగ్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు తెలుస్తది. అండ్ యాహ్! సో, ఓవరాల్ అరౌండ్ ఒక 50+ అరౌండ్ మీకొక ఐడియా ఉంటుంది జనరల్‌గా. 50+ మీకు ఐడియా ఉన్నా సరిపోతుంది. అండ్ ఐయామ్ నాట్ సేయింగ్ మీకు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్‌కి ఈ 50 కమాండ్స్ సాల్వ్ చేశాను. నో. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ మీకు ఇంకో రిక్వైర్మెంట్ రావచ్చు. ఒక ఎడ్జ్ కేస్ కావచ్చు. ఇంకోటి రావచ్చు. అప్పుడు ఎలా అయితే నేర్చుకున్నారో అప్పుడు ఆ కమాండ్‌ని కూడా నేర్చుకుంటారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. దానికోసం మీరు డోంట్ స్పెండ్ టూ మచ్ ఎనర్జీ ఆన్ ద లైనక్స్ బై ద వే. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ థింగ్ ఏందంటే మనకి 2 కమాండ్స్‌ని కాంబినేషన్‌లో కూడా రన్ చేయొచ్చు. సో, ఎల్ఎస్ సెమికోలన్ ఇవ్వచ్చు ఆర్ ఎల్ఎస్ డబుల్ యాంబర్సాండ్ ఇవ్వచ్చు. ఎల్ఎస్ డబుల్ పైప్ సింబల్ ఇవ్వచ్చు. ఈ పర్టిక్యులర్ థింగ్స్ లేటర్ మీకు చెప్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ ఒక 2 కమాండ్స్‌ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం చేయొచ్చు. ఎల్ఎస్ -l/tmp అలానే ఆఫ్టర్ దట్ యూనేమ్ -a కమాండ్ అని ఇచ్చాను. సో, ఇది ఎల్ఎస్ అవుట్‌పుట్. ఇది యూనేమ్ అవుట్‌పుట్. సో, 2 కమాండ్స్‌ని ఒకటే కమాండ్ లైన్‌లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సమ్‌టైమ్స్ ఇట్ హెల్ప్స్. ఓకే. సో, ఇది బేసిక్ సింటాక్సింగ్. సో, విల్ స్టార్ట్ విత్ ద లైనక్స్ యాక్చువల్ కమాండ్. ఎనీ క్వెషన్స్ బిఫోర్ ప్రొసీడింగ్? ఓకే. సూపర్. లెట్స్ స్టార్ట్. మనము ఓకే. ఫస్ట్ లైనక్స్‌లోకి వెళ్ళినప్పుడు సో, లెట్స్ సే విండోస్ తెలుసుకున్నప్పుడు మనకేం తెలిసింది? లైక్ లెట్స్ సే నాకు సి డ్రైవ్‌లో విండోస్ ఉంటదని తెలుసు. ఆర్ మై పీసీ ఉంటదని తెలుసు. అండ్ మై పీసీలోకెళ్తే సి డ్రైవ్ కనపడతది. సి డ్రైవ్‌లోకెళ్తే యూ విల్ సీ యూజర్స్ అని ఉంటది. అందులో హోమ్ డైరెక్టరీ ఉంటది. ఆర్ సి డ్రైవ్‌లో ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటది. అక్కడైతే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి. సి డ్రైవ్ విండోస్ అని ఉంటాయి. విండోస్ కోర్ అక్కడ ఉంటుంది. ఓకే. సో, ఇలాంటివి కొన్ని పార్ట్స్ మనకు ఐడియా ఉంది. రైట్? సో, నౌ లైనక్స్‌లోకొస్తే లైనక్స్‌లో గూడా ఏముందంటే కొన్ని పార్ట్స్ ఐ మీన్ కొంత ఆహ్, ఓకే. కొంత పాత్ స్ట్రక్చర్ అనేది ఒకటుందనమాట. ఇక్కడ స్టాండర్డ్ పాత్ స్ట్రక్చర్. సో, నేను నా సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యాను కాబట్టి ఐడియల్లీ నాకొచ్చే పాత్ ఏముంటుంది అంటే /home/devops ఇది నా హోమ్ డైరెక్టరీ. ఎవరైతే యూజర్ లాగిన్ అవుతారో వాళ్ళకి హోమ్ డైరెక్టరీ లోపల హోమ్ లోపల డెవాప్స్ లోపల ఉంటది. సో, దీన్ని మనం స్ప్లిట్ చేసి చూస్తే విండోస్‌లో గూడా మీకు విండోస్ సీఎండీ ఎప్పుడైనా ట్రై చేసుంటే ఓకే. మీకు ఇక్కడ విండోస్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ అదొక డైరెక్టరీ స్ట్రక్చర్‌లోకి తీసుకెళ్తది. సి డ్రైవ్ యూజర్స్ బకీ అని చెప్పి ఒక డైరెక్టరీలోకి ఐ మీన్ ఇక్కడ బకీ అని ఉంది. ఎనీ యూజర్ నేమ్ ఆ యూజర్ నేమ్ ఏదై ఉంటే ఆ యూజర్ నేమ్‌లోకి తీసుకెళ్తది. మీకు కమాండ్ ప్రాంప్ట్ జనరల్‌గా ఓపెన్ చేస్తారు. రైట్? సో, ఇక్కడ కూడా మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశారు. సో, ఇట్ విల్ టేక్ యూ ల్యాండింగ్ టు యువర్ హోమ్ డైరెక్టరీ. ఈవెన్ విండోస్‌లో కూడా మీరు లాగిన్ అవ్వగానే మీకు డెస్క్‌టాప్ మొత్తం కనపడుతది. అది కూడా మీకు సి డ్రైవ్ యూజర్స్ మీ హోమ్ డైరెక్టరీ/డెస్క్‌టాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే అది. రైట్? మీరు డెస్క్‌టాప్ లోపల చూసేది, డెస్క్‌టాప్ పైన చూసేది ఇట్స్ నథింగ్ బట్ యువర్ హోమ్ డైరెక్టరీ ఓన్లీ. సి డ్రైవ్ యూజర్స్ యువర్ హోమ్ డైరెక్టరీ/డెస్క్‌టాప్. సో, ఇక్కడ లైనక్స్‌లో కూడా మీకు ఓకే. సో, డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంది. సో, ఈ /home/devops ఎలా చూస్తామంటే ఫస్ట్ స్లాష్ అదొక పార్ట్. దాని లోపల హోమ్ అనే ఒక డైరెక్టరీ ఉంది. దాని లోపల డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఓకే. సో, మీకిలా ఉంటది. సో, ఇప్పుడు బేసిక్‌గా మీకేంది? మీకు విండోస్‌లో చూస్తే మీకెక్కడ స్టార్ట్ అవుతుంది? సి డ్రైవ్ దగ్గర మీకు కోర్ స్టార్ట్ అవుతుంది. నాట్ పీసీ. ఓకే. ఇక్కడ డ్రైవ్స్ ప్రకారం ఉంటుంది. సో, సి డ్రైవ్ ఒకటే డ్రైవ్ ఉందనుకుంటే అసలు హ్యాపీ పాత్ విండోస్ ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఒకటే డ్రైవ్ ఉందనుకుందాం. సో, సి డ్రైవ్‌లోకి వెళ్తే మీకు యూజర్స్ ఉంది. అలా మీకు సి డ్రైవ్ ఈస్ ద కోర్. సి డ్రైవ్ లోపల ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంది. సి డ్రైవ్ లోపల ఆహ్
సి డ్రైవ్ లోపల ఐ మీన్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంది, యూజర్స్ ఉన్నాయి, విండోస్ ఉన్నాయి. ఓకే, సో సమ్ అదర్ డాక్యుమెంట్ సెట్టింగ్స్ ఏవో చాలా అక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ కూడా సి డ్రైవ్ లోపల, రైట్, ఇక్కడ కూడా ఎక్కడ లోపల, సో ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ ఏది స్లాష్. ఓకే, సో స్లాష్ లోపల అన్నీ ఉంటాయి. ఇన్ లైనక్స్ ద డైరెక్టరీ స్ట్రక్చర్ స్టార్ట్స్ విత్ స్లాష్. ఓకే, ఆ డైరెక్టరీని ఏమంటామంటే రూట్. ఓకే, నా ఆరిజిన్ ఏంది అంటే, నా రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే స్లాష్. ఓకే, సో ఒక సింపుల్ ట్రీ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే, సో ఇంగ్లీషిష్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే, లైక్ వేర్ ఈజ్ మై రూట్, వేర్ ఈజ్ మై ఆరిజిన్ ఆఫ్ ద డైరెక్టరీ ఈజ్ రూట్ డైరెక్టరీ ఈజ్ స్లాష్. దాన్ని అందుకే రూట్ డైరెక్టరీ అంటాం. అది రూట్. లైక్ ట్రీకి ఎక్కడైతే ట్రీ ఎక్కడో రూట్ ఉంటుంది, రూట్ని యూజ్ చేసుకొని పెద్ద బ్రాంచ్, దాని సబ్ బ్రాంచెస్ అలా అయితే వస్తాయో, ఓకే, ఈ డైరెక్టరీని యూజ్ చేసుకొని లైక్ ఆల్ ద సబ్ డైరెక్టరీస్ విల్ బి దాట్. దాని లోపల చాలా డైరెక్టరీస్ ఉంటాయి, ఫర్ డిఫరెంట్ పర్పస్ డిఫరెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఓకే, సో విచ్ ఇస్ ఫైన్. సో విండోస్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాక్ స్లాష్ వాడారు. ఓకే, లైనక్స్ వాళ్ళు ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ వాడారు. సో యూనిక్స్ వాళ్ళ దగ్గర ఓకే ఆల్రెడీ ఫార్వర్డ్ స్లాష్ వాడుతున్నారు. లైనక్స్ ఈజ్ ఏ ఇన్స్పిరేషనల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ యూనిక్స్. సో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ డెవలప్ చేశారు. బట్ విండోస్ వాళ్ళు ఏం చేశారు, విండోస్ వాళ్ళు కూడా యూనిక్స్ ఉన్నప్పటికీ విండోస్ లేదు. విండోస్ వాళ్ళు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, సో దే సింప్లీ వీళ్ళకి ఫార్వర్డ్ స్లాష్ ఉందా, ఓకే నేను లెట్ మీ మేక్ బ్యాక్వర్డ్ స్లాష్. ఇట్స్ ఐ మీన్ ఇట్స్ ది సేమ్ ఐడియా, ఓన్లీ ఇట్ వెంట్ ఐ సింప్లీ గో విత్ బ్యాక్ స్లాష్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే, సో దట్స్ హౌ ఇట్ వాస్. అండ్ ఇలా ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఏంటి అంటే, లైనక్స్ లోపల మీకు ఫైల్ నేమ్స్, ఫోల్డర్ నేమ్స్ కేస్ సెన్సిటివిటీతో ఉంటాయి. అంటే మీకు విండోస్లో ఈ ఫైల్.txt రెండు సేమ్, క్యాపిటల్ ఎఫ్ ఉంది, ఇక్కడ స్మాల్ ఎఫ్ ఉంది, బోత్ ఆర్ సేమ్. లైనక్స్లో అలా కాదు, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీరు వాడే ఫైల్ నేమ్స్లో వీ విల్ అవాయిడ్ స్పేసెస్. ఫైల్ నేమ్స్ కానీ డైరెక్టరీస్ లోపల కానీ we will not keep spaces in Linux. You also need to adopt that practice. Okay, and the same Windows లో అలాగే మీకు ఇక్కడ కూడా హిడెన్ ఫైల్స్ ఉంది. విండోస్లో మీకు హిడెన్ ఫైల్స్ కాన్సెప్ట్ ఉంది కదా, యూ కెన్ బ్రౌజ్ ద హిడెన్ ఫైల్స్. సో మీకు ఆ హిడెన్ ఫైల్స్ని మీకు ఇక్కడ ఎలా చూడొచ్చు అంటే, ఎనీ ఫైల్ నేమ్ స్టార్టింగ్ విత్ డాట్ ఈజ్ ఏ హిడెన్ ఫైల్. మీరు ఫైల్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడే డాట్తో క్రియేట్ చేస్తే, స్టార్టింగ్ విత్ డాట్, అది హిడెన్ ఫైల్ అవుతుంది. సో హిడెన్ ఫైల్ని చూడలేమా అంటే, విండోస్లో మీరు హిడెన్ ఫైల్స్ని చూడొచ్చు, బై డిఫాల్ట్ చూడలేరు. సమ్ వే యూ కెన్ సీ, హియర్ ఆల్సో మీరు సమ్ వే యూ విల్ బి ఏబుల్ టు సీ. సో ఈ 3 పాయింట్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. స్లాష్ ఈజ్ అ కోర్, దాని లోపల చాలా డైరెక్టరీస్ ఉంటాయి, అండ్ నా హోమ్ డైరెక్టరీ విల్ బికమ్ దిస్ వన్. మనం డైరెక్టరీ ఎప్పుడైనా చెక్ చేయాలి అనుకుంటే, సో యూ కెన్ చెక్ లైక్ pwd కమాండ్ అని యూజ్ చేస్తే మీరు ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూపిస్తుంది. సో ఇది హోమ్ సింబల్ ఉండడం వల్ల యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద డైరెక్టరీ పాత్. ఓకే, సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చి మీకు ఏంటి అంటే, లెట్స్ స్టార్ట్ విత్ ls కమాండ్. సో యాక్చువల్ కమాండ్స్, ఫస్ట్ కమాండ్ మనం మాట్లాడుకునేది ls కమాండ్. సో ls ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్. మనకి విండోస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా దాని ఫైల్స్ అన్నీ అక్కడ కనపడతాయి. ఓకే, సో దట్స్ లెట్స్ ఏ అడ్వాంటేజ్. ఓకే, మీరు ఏమి ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయకుండానే మీరు ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయగానే మీకు అక్కడ కనపడుతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ బదులు ఓకే, సో ls కమాండ్ అని టైప్ చేస్తారు. సో మీకు ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ చూపిస్తారు. సో ఫైల్స్ అయితే మనకి ఏం కనపడట్లేదు, సో విచ్ ఈస్ ఎంటీ, ఇక్కడ ఏం లేదు. సో ls-A అని ఉంది. సో ఇందాక మనం చెప్పినట్టుగా లైక్ హిడెన్ ఫైల్స్ కూడా ఉన్నాయి లైనక్స్. సో ls-A. ls-A. సో మీకు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ చూపిస్తుంది, బట్ ఎవ్రీ ఫైల్ ఇఫ్ యూ అబ్జర్వ్ స్టార్టింగ్ విత్ డాట్ 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 డాట్తో స్టార్ట్ అయ్యేవన్నీ హిడెన్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కింద ఉంటాయి. అండ్ వన్ లాస్ట్ ఆప్షన్ ఆన్ ls కమాండ్ ఈజ్ ls-L, ls-L
మనకి ఏం ఆప్షన్స్ లేవు. -A యూ కెన్ గివ్. సో ఇప్పుడు హిడెన్ ఫైల్స్ని కూడా మీకు లిటిల్ ఎక్స్టెండెడ్ ఫార్మాట్లో చూపిస్తుంది. మోర్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వన్ ఆఫ్ ద డీటెయిల్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఈజ్ ద లాస్ట్ మోడిఫైడ్ టైం. ఈ ఫైల్ని ఎప్పుడు లాస్ట్ మోడిఫై చేశారు, అండ్ వెన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ ఫైల్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇట్. LSలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అట్లీస్ట్ దిస్ ఆర్ ద బేర్ మినిమం మీకు గుర్తుండాల్సిన ఆప్షన్స్. మీకు మీ ఆప్షన్స్ని కూడా కొన్ని కంబైన్ కూడా చేసుకోవచ్చు. LS-LA or AL, you can do that way. It works. Okay, so that is something about LS. మీకు LS కమాండ్ లోపల మీరు LSకి మీరు ఉన్న కరెంట్ డైరెక్టరీలో మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. లెట్సే నేను LS-LA ఇంకో నాకు వేరే డైరెక్టరీకి కావాలి అంటే మీకు ఆ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు ఇక్కడ ఉండే లైక్ అక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు. ఓకే, మీకు వేరే పాత్ లోపల ఉన్న ఫైల్స్ కావాలి అంటే ఇక్కడే కూర్చొని కూడా తెచ్చుకోవచ్చు, రైట్? సో లెట్సే /tmp అని ఇస్తే అక్కడెక్కడో ఉన్న ఫైల్స్ని కూడా మీరు వెళ్ళకుండానే మీరు అక్కడి నుంచి ఇక్కడే డిస్ప్లే చేసుకోవచ్చు. దట్స్ అన్ అడ్వాంటేజ్. ఓకే, ఇన్పుట్స్ కూడా ఇచ్చుకోవచ్చు మీకు LS కమాండ్. ఆల్ రైట్, సో దట్స్ అబౌట్ ది LS కమాండ్. Any questions? Hello. Yeah. Yeah, good afternoon. సార్ యాక్చువల్లీ కమాండ్స్ అనేవి మనకి డెవాప్స్ లో ఎట్లా యూజ్ అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ కమాండ్స్ ని మనం పర్టికులర్ గా ఎక్కడ యూజ్ చేస్తాం? డెవాప్స్ కి మనకి ఏ కమాండ్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం? అంటే డాకర్ ఫైల్ రాసేటప్పుడు ఈ కమాండ్స్ యూజ్ అవుతాయి అంటే, ఫైల్స్ ఏమైనా వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత డాకర్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ కమాండ్స్ అదే ఫైల్స్ ఏమైనా మూవ్ చేయడానికి ఇంటర్నల్ గా షెల్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక సర్వర్ లోపల అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, సంథింగ్. ఆ సంథింగ్ ఎలా చేయాలి? సర్వర్ లోపల కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఆ కమాండ్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రతి పైప్ లైన్ కి ఏజెంట్ ఉంటుంది కదా, వన్స్ ఏజెంట్ అనేది డౌన్ నువ్వు ఎక్కడికో అయినప్పుడు వెళ్ళిపోయి బేసిక్ రా. ఓకే, ఒక పైప్ లైన్స్, డాకర్ ఇవన్నీ సెకండరీ థింగ్స్. కమ్ టు ద కోర్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఒక అప్లికేషన్ సెటప్ చేయాలి అంటే బీట్ ఇట్ యాజ్ ఎనీథింగ్, డాకర్ అయ్యచ్చు, అదర్ అవ్వచ్చు. నేను ఆ సిస్టమ్ లోపల నేను ఏదో ఒక జాబ్ చేయాలి అంటే లైనక్స్ లోపల కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్? Yes. మీరు కమాండ్స్ నేర్చుకుంటారు. సో మరి ఎక్కడ యూజ్ అవుతాయంటే యు నో ఆల్రెడీ ది ఆన్సర్. అంటే మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే కమాండ్స్ ఏమొస్తాయి? ఫ్రీక్వెంట్ గా వాడేవే నేర్పిస్తున్నాను నేను. ఆల్రెడీ చెప్పాను నేను దాని గురించి. ఓకే, మనకి కావాల్సిన వరకు చెప్తున్నాను. అండ్ మనకి ఇవి డైలీ యూజ్ అయ్యే కమాండ్స్. అండ్ బియాండ్ దట్ మీకు అప్పుడప్పుడు రిక్వైర్మెంట్ కూడా రావచ్చు, మీరు వెళ్ళి నేర్చుకోవాలి అని కూడా చెప్పాను, రైట్? Yeah. 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 హాయ్ రఘు. Yeah. ఇప్పుడు LS-L రన్ చేసినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూపించింది అలాంగ్ విత్ సైజెస్. సో అవి కిలోబైట్స్ అండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఈస్ మనకి ఆల్వేస్ అది కేబీలో చూపిస్తుందా ఫైల్ సైజ్ని, ఈవెన్ దో హౌ బిగ్ ద ఫైల్ ఈస్? ఇక్కడ సైజ్ చూపిస్తుంది, కరెక్ట్. కిలోబైట్స్, రైట్? కేబీ. నో, మేబీ ఇట్ డజంట్ మ్యాటర్. మీకు ఆ సైజ్ కావాలి, అలా ఫార్మాట్లో కావాలి అనుకుంటే మీరు ఇంకో ఫార్మాట్ కూడా, బైట్స్ అనుకుంటున్నాను, అది బైట్స్ నాట్ కిలో బైట్స్. సో హెచ్ వాడితే మీకు యాక్చువల్గా చూపిస్తారు. మేబీ టెంప్ తీసేస్తే నేను. సో స్టిల్ బైట్స్ ఓన్లీ. ఇది కొంచెం పెద్ద ఫైల్ అనుకోండి, యూ విల్ గెట్ ఇట్ ఇన్ లెట్స్ సే లాగ్లోకి వెళ్తే అన్ని. సో ఇక్కడ మీకు కిలో బైట్స్ అయితే మీకు ఇలా కే అని చూపిస్తుంది. RH తీసేస్తే మీకు జనరల్గా ఇది బైట్స్. LS-LH. ఓకే సార్, థ్యాంక్ యూ.
హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేదా బిగ్ నెంబర్ ఉన్నప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకోవడం కంటే కూడా హెచ్ అని ఇచ్చేస్తే అది కేబీనా, ఎంబీనా, జీబీసా, టీబీసా మొత్తం అదే చూపిస్తుంది. హలో యా సార్, నేను మామూలుగా మన సిల్వర్ క్లాస్ నేను జాయిన్ అయ్యాను ఏడబ్ల్యూఎస్. కరెంట్ టాపిక్ దాంట్లో ఏదైనా చెప్పారు. కరెంట్ టాపిక్ ప్లీజ్. కరెంట్ టాపిక్ నేను ఆల్రెడీ ఈ లైన్ కమెంట్స్ అన్ని ఆయన చెప్పాడు, నేను ప్రాక్టీస్ చేశాను. కానీ నాకు ఏంటంటే ఈ కేసు కావాలి, మళ్ళీ దానికి ఎలా చెప్పారంటే మీ ఈ వాయిస్ కమెంట్స్ బ్రేక్. నాకు తెలుసు. మీకేం కావాలి? సారీ. నేను ఏ కేసు కావాలి యాక్చువల్గా. నాకు ఇవన్నీ నేను కరెంట్ టాపిక్ ఏడబ్ల్యూ నేను అందుకే కదా అంటుంది. మీకు ఎల్ఎస్ కమాండ్ పైన ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అడిగాను. మీకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ అడగండి. ఓకే సరే సార్. హలో. Yeah. హాయ్ రఘు గారు. యాక్చువల్లీ ప్రీవియస్ కోర్సెస్లో లైక్ మనము కమ్యూనిటీ ఇమేజెస్ యూస్ చేసాం కదా, ఇప్పుడు కమ్యూనిటీ ఇమేజెస్ యూస్ చేయట్లేదండి. లేదు. ఓకే ఓకే. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తున్నప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ కమ్యూనిటీ ఎడిషన్. సో ఇట్స్ ఫైన్. ఆల్ రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే మనకి పీడబ్ల్యూడి కమాండ్. జస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారు మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. సో అంటే పీడబ్ల్యూడి ఇప్పుడు అది కూడా అవసరం లేదు యాక్చువల్గా. జనరల్గా వీళ్ళు ప్రాంప్ట్స్లో ఏం చేస్తున్నారంటే దే కస్టమైజ్ దిస్ ప్రాంప్ట్. సో స్లాష్ లెట్స్ ఓపీటీలోకి వెళ్ళానుకోండి సమ్ డైరెక్టరీ. దెన్ ఇక్కడ నేను ఓపీటీలో ఉన్నానని చూపించేస్తుంది ఆటోమేటిక్గా. సో పీడబ్ల్యూడి కొంచెం లెస్ యూజ్డ్ కమాండ్ ఇప్పుడు జనరల్గా. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ప్రాంప్ట్ కస్టమైజ్ అయ్యి వచ్చేసింది. మీకు బై డిఫాల్ట్ ఏ డైరెక్ట్లో ఉన్నారో ఇక్కడే చూపించేస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి లైక్ యూ విల్ ఫీల్ లాస్ట్, లైక్ ఎక్కడ ఉన్నామో తెలియదు. ఒక్కోసారి యాక్సిడెంటల్గా కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ పాత్ ఉంది కాబట్టి కొంచెం కాన్షియస్గా ఓకే నేను ఈ డైరెక్టరీలో ఉన్నాను, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ ఈజీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్స్ వేర్. అదర్వైజ్ మీకు కావాలి అనుకుంటే పీడబ్ల్యూడి కమాండ్ ఇస్ వన్ దట్ విల్ షో యూ. ఇందాక నుంచి నేను ఆల్రెడీ వాడుతున్నాను. లైక్ సో చేంజింగ్ ద డైరెక్టరీ, నావిగేటింగ్ ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలి అంటే ఐఎమ్ ఆల్రెడీ యూజింగ్ ఎస్సిడి కమాండ్ హియర్. ఇప్పుడు ఈ సిడి కమాండ్ తోటి ఏం చేస్తున్నాను, లైక్ ఒక పాత్ ఇస్తే ఆ డైరెక్టరీలోకి వెళ్తాను. నేను ఇందాక నుంచి ఆల్రెడీ వాడుతున్నాను కూడా. cd/opt అని ఇస్తే నాకు తెలుసు కాబట్టి ఆ పాత్రలోకి వెళ్ళిపోయాను. లేదు నాకు పాతే తెలియదు, ఓకే నాకు అసలు చాలా బేర్గా గుర్తుంది, ఓకే బట్ నాకు చూస్తే గుర్తుపడతాను. విండోస్లో కూడా మీరు అదే చేసేది, డబుల్ క్లిక్ చేస్తారు, ఫోల్డర్లు అన్నీ కనపడతాయి. అప్పుడు మీకు రియలైజ్ అవుతారు ఓకే ఇది నాకు కావాలని, దాని మీద డబుల్ క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే అప్ ఫ్రంట్ గుర్తులేదు అనుకోండి, లెట్సే మీరు ఏం చేయొచ్చు, నావిగేషన్ చేయొచ్చు. ఎలా నావిగేట్ చేయొచ్చు? సో రూట్ పాత్లోకి వెళ్ళిపోండి, cd//లో ఉన్నారు, మీరు ఎల్ఎస్ టైప్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కనపడతాయి. ఓకే నాకు ఓకే వేర్లోకి వెళ్ళాలి, ఐ మీన్ నా రిక్వైర్మెంట్ లైక్ లెట్స్ నేను ఈ డైరెక్టరీలోకి వెళ్ళాలి, అప్పుడు సిడి వేర్ అని టైప్ చేయండి. సిడి వేర్, మీరు ఆ డైరెక్టరీలోకి వెళ్ళారు. ఓకే నౌ డూ ఎల్ఎస్, మీరు ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి మళ్ళీ, ఓకే నేను లాగ్లోకి వెళ్ళాలనుకున్నారు, సో సిడి లాగ్. ఇలా మీరు వన్ బై వన్ నావిగేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో మనకి తెలీదు, పాత్ తెలియట్లేదు అనుకున్నప్పుడు సో యూ కెన్ నావిగేట్. లేదు నాకు గన్ షాట్ తెలుసు, నాకు పాత్ బై డిఫాల్ట్ నేను వేర్లాగ్లోకి వెళ్ళాలి, cd/వేర్లాగ్ ఆటోమేటిక్గా డైరెక్ట్గా వేర్లాగ్లోకి వెళ్ళిపోతాను. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు కొన్ని పాత్స్ గుర్తుంటాయి, కొన్ని పాత్స్ గుర్తులేనప్పుడు నావిగేట్ చేస్తాం. ఓకే. సో యాజ్ క్వైట్ నార్మల్ యాజ్ మీకు విండోస్లో ఎలా చేస్తారో ఇది కూడా అంతే. ఇక్కడ కొన్ని కమాండ్ లైన్లో కొన్ని అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని యూస్ఫుల్ ఆప్షన్స్ లైక్ cd.dot అంటే మీ పేరెంట్ డైరెక్టరీలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు వేర్లాగ్ లోపల cd/వేర్లాగ్ లోపల దానికి పేరెంట్ డైరెక్టరీ ఎవరు? /var, రైట్? సో నేను నా పేరెంట్లోకి వెళ్ళాలి అంటే నేను ముందుకు వచ్చాను, సిడి లాగ్ ఇచ్చి ముందుకు వచ్చాను, నేను ఇప్పుడు సిడి బ్యాక్ కూడా వెళ్ళాలి. లెట్స్ సే ఇది కాదనుకున్నాను, బ్యాక్ వెళ్ళాలి అంటే విండోస్లో బ్యాక్ యారో అక్కడ ఉంటుంది, లేదా పైన ఐ మీన్ సమ్వేర్ ఇన్ ద ఐ మీన్ పైన ఏదో నావిగేషన్ బార్ ఉంటుంది, అక్కడ ముందు ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్కి వెళ్తుంది కదా.
సో ఇక్కడ cd డాట్ డాట్ అంటే ముందు డైరెక్టరీలోకి వెళ్తాది. డాట్ డాట్ అంటే పేరెంట్ డైరెక్టరీ. ఓకే, నేను ఇంకో ఓకే, నాకు వేరే లోపల నేను పేరెంట్ డైరెక్టరీకి వెళ్ళాలి. సో రూట్ డైరెక్టరీలోకి వచ్చేసి ఇక్కడ ఇంకో cd డాట్ డాట్ ఇచ్చినా అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే అదే స్టార్టింగ్ పాయింట్. ఇంకా అక్కడికి వెళ్ళలేదు సిస్టమ్. ఓకే, ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో దట్స్ హౌ. అండ్ మీరు ఎక్కడైనా ఉండొచ్చు, బట్ లెట్స్ cd ఎంటర్ అని ఇస్తే, cd ఎంటర్, జస్ట్ cd ఎంటర్ అని ఇస్తే మిమ్మల్ని ఆటోమేటిక్గా మీ పేరెంట్ డైరెక్టరీలోకి తీసుకొచ్చేస్తారు. మీరు ఎక్కడున్నా డజంట్ మ్యాటర్. ఓకే, సో మీరు డజంట్ మ్యాటర్. సో మీ హోమ్ డైరెక్టరీలోకి తీసుకొచ్చేస్తుంది cd కమాండ్. cd ఎంటర్ అనగానే విల్ కమ్ హియర్. ఓకే, క్లియర్. pwd cd కమాండ్స్. ఇది ఏంటంటే కొంచెం హ్యాండ్స్ ఆన్ టచ్ అవ్వగానే మీ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్. ఓకే, కొంచెం కాన్సెప్చువల్లీ ఐడియా వస్తే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా యూ స్టార్ట్ థింకింగ్, మీకే అర్థమవుతుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? హాయ్ రవి, గుడ్ మార్నింగ్. Yeah. మనం అక్కడ పాత్రలో చాలా ఫోల్డర్స్ చూసాం కదా. Mm. ఇప్పుడు నేను ఈ స్పూలర్ అనేది ఏ పాత్రలో ఉంది అని కనుక్కోవడానికి ఏదన్నా ఉందా? ఫైండ్ కమాండ్ అని ఒకటి ఉంది, దాంతో మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఫైండ్ అయిపోయిన స్పెసిఫిక్ ఏమన్నా ఉందా? ఫైండ్ కమాండ్ నేర్చుకోవాలి మీకు ఆ రిక్వైర్మెంట్ కావాలంటే. సో ఫైండ్, లెట్స్ సే నాకు ఎక్కడ ఉందో తెలియదు, కంప్లీట్ స్లాష్లో సెర్చ్ చేయండి అని చెప్తున్నాను. ఓకే, సో నాకు నేమ్ తెలుసు, ఏమన్నాం స్పూల్, రైట్? అండ్ స్పూలేనా మనం చూసింది, పూలర్. ఓకే, లెట్స్ సే ట్యూన్డ్ అనే ఓకే దట్స్ ఫైన్, ట్యూన్డ్ అనే ఫోల్డర్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ట్యూన్డ్ అనే నేమ్ తోటి వేరే కూడా ఉండొచ్చు, లెట్స్ సే. సో నేను ఏం చెప్తున్నాను, హైఫన్ టైప్ నాకు డైరెక్టరీస్ మాత్రమే ఇవ్వమని చెప్పాను. సో దట్స్ వే ఐ విల్ గెట్ ది ఆన్సర్. సో ఇక్కడ కొన్ని ఎర్రర్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒక ట్యూన్ ఉంది, ఇక్కడ ఒక ట్యూన్ ఉంది. ఓకే, సో స్లాష్లోకి వెళ్ళారు కాబట్టి మీకు పర్మిషన్స్ లేని చోటు కూడా సెర్చ్ చేస్తున్నారు, కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, మీకు పర్మిషన్ లేవని. బట్ అదర్వైజ్ ఫైండ్ ఇస్ ద ఆన్సర్. గ్రెప్ కూడా చేర్చుకున్నాను. గ్రెప్ పని చేయడం, మీరు అడిగింది ఫైండ్ రిక్వైర్మెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫైల్ ఫైండ్ చేయాలంటే విండోస్లో కూడా మీకు ఫైండ్ అనే కమాండ్ విండోస్ ఎఫ్ ఏదో కొట్టి నాకు ఈ ఫైల్ కావాలని చెప్పి సెర్చ్ చేస్తారు కదా. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఫైండ్ కమాండ్. ఓకే ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే లైక్ హౌ డు వి క్రియేట్ ఫైల్స్. ఓకే, ఇప్పటి వరకు ఉన్న ఫైల్స్ చూసాము. లెట్స్ సే నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. విండోస్లో కూడా ఇఫ్ యూ క్రియేట్ ఏ ఫైల్, ఎలా క్రియేట్ చేస్తారు ఫైల్? రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్ అలాంటివి ఉంటాయి. న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు అండ్ ఫైల్ నేమ్ ఇస్తారు. ఇవ్వగానే ఆ ఫైల్ ఏమవుతుంది, 0 సైజ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ స్టాండర్డ్ ప్రాక్టీస్. రైట్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి, ఓకే, సో దాని లోపల న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది, అది క్రియేట్ చేయగానే ఫైల్ నేమ్ ఇస్తారు, ఎంటర్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా అది 0 సైజ్ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఎంటీ ఫైల్ క్రియేట్ అవుతుంది. దాన్ని మీరు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు కంటెంట్ ఇవ్వచ్చు. ఇట్స్ ఆల్సో లైక్ సో ఇక్కడ కూడా ఫైల్ క్రియేట్ చేయాలి అంటే అలాంటి ఆప్షన్ ఒకటి ఉంది, టర్చ్ అనే కమాండ్ చేస్తుంది మీకు. సో ఎంటీ ఫైల్ క్రియేట్ చేయాలంటే, ఓకే, సో టర్చ్ విత్ అన్ ఎంటీ ఫైల్, టర్చ్ లెట్స్ sample.txt అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ls అండ్ ls-l కూడా వాడాను అంటే లైక్ యూ గెట్ ఎ 0 సైజ్ ఫైల్. ఓకే, సో 0 సైజ్ ఫైల్ తోటి చాలా సార్లు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, ఆఫ్ నో యూస్ జనరల్లీ. ఓకే, సో ఫైల్ని కాంటెంట్తో క్రియేట్ చేయాలంటే లైక్ అప్కమింగ్ కమాండ్స్ విల్ సీ. బట్ యా, సో ఫైల్కి 0 సైజ్ తోటి క్రియేట్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చి మల్టిపుల్ ఫైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. టచ్ సమ్ అదర్ ఫైల్ నేమ్స్. సో టచ్ notes dot txt sample dot py, sorry, not ls, touch. Okay, so ls hyphen l, all files are 0 size files. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ లైనెక్స్ కి ఎక్స్టెన్షన్స్ లేవండి. ఓకే, లైనెక్స్ డస్ నాట్ హ్యావ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఎట్ ఆల్. మనం ఇక్కడైతే ఏదైతే ఇస్తున్నామో .txt .py ఇవన్నీ మన అండర్స్టాండింగ్ కోసం ఇస్తున్నాం. ఓకే, ఇవన్నీ మనం మన ఓన్ అండర్స్టాండింగ్ కోసమే ఇస్తున్నాం. బట్ విండోస్లో అలా కాదు. విండోస్లో ఇది ప్రాపర్గా ఫైల్ నేమ్, ఇది ప్రాపర్గా ఎక్స్టెన్షన్. ఓకే, విండోస్లో ఫైల్ నేమ్ డిఫరెంట్, ఇక్కడ ఫైల్ నేమ్ మొత్తం ఫుల్ వచ్చి ఫైల్ నేమ్, ఇక్కడ నో ఎక్స్టెన్షన్స్. డాట్ కూడా ఫైల్లో క్యారెక్టర్, ఫైల్ నేమ్లో క్యారెక్టర్. బట్ స్టిల్ మనం ఇస్తాం ఎందుకు అంటే ఈజీ టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ టు హ్యావ్. ఓకే, బట్ యాక్చువల్గా విండోస్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ టు హ్యావ్. ఓకే, ఎందుకు? మీకు లెట్స్ సే నేను ఒక విండోస్లో మీకు వైరస్ ఎలా వస్తుంది, ఏదో ఒక ఫైల్ పెడతాను నేను. ఓకే, సో పుట్ ఇట్ యాజ్ .txt ఫైల్. బట్ అది txt ఫైల్ కాదు, అదేదో సమ్ మాల్వేర్. ఓకే, సో ఏదో ర్యాన్సమ్ వేర్ నేను ఆ ఫైల్ అక్కడ పెడతాను. మీరు చాలా సినిమాల్లో కూడా చూసుంటారు. ఓకే, సో డెస్క్టాప్ మీద ఒక ఫైల్ క్లిక్ చేయడం, మెయిల్లో ఒక ఫైల్ క్లిక్ చేయడం, మీకు కంపెనీ ఈమెయిల్స్లో కూడా వస్తాయి లైక్ ర్యాన్సమ్ వేర్. ఓకే, సో మాల్వేర్ ఇలాంటివి ఎలా వస్తాయి. సో హౌ డు యూ బీ విజిలెంట్ అబౌట్ ఇట్, రైట్? సో మీకు ఏమవుతుంది, వాళ్ళ ఫైల్ని వెళ్ళి విండోస్లో మీరు ఓపెన్ చేయాలి అంటే ఏం చేయాలి, డబుల్ క్లిక్ చేసేస్తాం. హ్యాపీ పాత్ కదా అది. సో డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, అది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వెన్ యూ యాక్చువల్లీ డూ ఏ డబుల్ క్లిక్, ఎగ్జిక్యూషన్స్ విల్ హ్యాపన్. సో ఎగ్జిక్యూషన్ ఎలా అవ్వాలి, .txt కాబట్టి. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, సో దానికి అసోసియేటెడ్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ తోటి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ లోపల ఇది ఏమవుతుందంటే మెమరీలోకి లోడ్ అయిపోయింది. మీరు డబుల్ క్లిక్ చేయగానే ఇట్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద మెమరీ అండ్ ఇట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ వర్క్. సో వైరస్ ఈజీగా వచ్చేది మీకు విండోస్ లోపల బై లుకింగ్, ఐ మీన్ బై కీపింగ్ సమ్ ఫైల్స్ అండ్ వేర్ యూ డబుల్ క్లిక్, వీటి వల్లే వస్తుంది మీకు యాక్చువల్గా. ఓకే, బట్ లైనక్స్లో మీకు ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు లైనక్స్లో ఇట్స్ యాక్చువల్లీ రివర్స్ ప్రాసెస్. లైనక్స్లో మీరు ఎలాంటి ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఓకే, నేను ఆ పర్టికులర్ కమాండ్ ఆర్ సాఫ్ట్వేర్ తోటి ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు రివర్స్ చేద్దాం. అదే txt ఫైల్ని నేను ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి, నోట్ ప్యాడ్ లోపల కంట్రోల్లోనో లేకపోతే ఓపెన్ అని క్లిక్ చేసి ఆ ఫైల్ చూస్ చేయొచ్చు. ఆ ఫైల్ చూస్ చేసినప్పుడు అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, అది జస్ట్ లోడ్ చేసుకోవడానికే ట్రై చేసింది. అండ్ ఐ మీన్ బేసికలీ నోట్ ప్యాడ్ విల్ త్రో అన్ ఎర్రర్, ఇది అసలు యాక్చువల్గా ఇన్వాలిడ్ ఫార్మాట్, ఇది నేను ఓపెన్ చేయలేకపోతున్నాను అని ఏదో చెప్పేయచ్చు అది మీకు. ఓకే, సో యూ విల్ బీ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. అంటే మీకు అది యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఎగ్జిక్యూషన్ వచ్చి మీ ఎడిటర్ చేస్తుంది, అండ్ ఎడిటర్ ట్రై టు ఓపెన్, ఆ ఫైల్ అసలు ఓపెనే అవ్వలేదు. అండ్ యూఆర్ సేఫ్ బై ద వే. మీరు ఆ మోడ్స్లోకి వెళ్తే యూఆర్ ఆల్వేస్ సేఫ్. బట్ అలా చెయ్యం మనం జనరల్ విండోస్, డబుల్ క్లిక్ హ్యాపీగా. సో దాట్స్ వేర్ యువర్ వైరసెస్ విల్ గెట్ ఇన్ టు ద సిస్టమ్. సో లైనక్స్లో మీకు ఆ ప్రాబ్లం లేదు. సో కమాండ్ ఇస్తాం, ఫైల్ ఇస్తాం. నౌ లెఫ్ట్, ఐ మీన్ సో ఈ ఎక్స్టెన్షన్స్ మీకు లైనక్స్లో, so that is a bad case for Windows. Okay, అది one of the serious bad case. That's okay. అక్కడ మీకు యాక్చువల్గా లైనక్స్ అన్సెక్యూర్ అని మాట్లాడుకున్నాం మేజర్. సో కమింగ్ టు లైనక్స్, మీరు స్టిల్ ఎక్స్టెన్షన్స్ ఇవ్వండి, విచ్ ఇస్ ఫైన్, బికాస్ నాకు డాట్ ఆఫ్ సంథింగ్ అంటే నాకు ఈజీ అండర్స్టాండింగ్. ఓకే, సో జనరల్గా లైక్ .txt అంటే టెక్స్ట్ ఫైల్, .csv అంటే కామా సపరేటెడ్ ఫైల్, .pdf అంటే అదొక pdf ఫైల్. ఇలాంటివి ఈజీగానే, ఐ మీన్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్స్ ఈజీ టు క్యాచ్ అప్, రైట్? So it's not a bad thing. Idea is not a bad thing. Okay, so that's where we still go with the extensions maybe. But the operating system it doesn't matter. But for a human being, us it matters. Okay, so that is one of the important things. And how do we create a directory? So మీకు విండోస్లో కూడా రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఒక ఎంటీ ఫోల్డర్ ఎలా అయితే క్రియేట్ అవుతుందో, ఇక్కడ కూడా ఒక ఫోల్డర్ క్రియేషన్కి mkdir లెట్స్ సే డెమో, మీకు ls ఒక డెమో ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఇది డైరెక్టరీనా ఫైలా ఎలా డిటర్మైన్ చేయొచ్చు అంటే ls-l తో ప్రాపర్గా డిటర్మైన్ చేయొచ్చు. ls-l
సో మీకు యాక్చువల్గా నార్మల్ ఫైల్స్కేమో ఫస్ట్ క్యారెక్టర్ హైఫన్తో స్టార్ట్ అవుతుంది, వెరాజ్ డెమోకేమో డీతో స్టార్ట్ అవుతుంది, రైట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. డైరెక్టరీస్ డీతో స్టార్ట్ అవుతాయి అండ్ నార్మల్ ఫైల్స్ హైఫన్తో స్టార్ట్ అవుతాయి. ఇలాంటివి 7 డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి మీకు యాక్చువల్గా. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్. నేను జస్ట్ ఐల్ గివ్ ఎ నోట్. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు సో 7 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇన్ లైనక్స్, ఇది కొంచెం కోర్లోకి వెళ్తారు మీరు. సో మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు సో జస్ట్ ట్రై టు ఓకే. సో టైం ఉన్నప్పుడు మీరు అట్లీస్ట్ ఈ 7 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఏమున్నాయి లైనక్స్లో, మీకు ఇప్పుడు 2 టైప్స్ తెలుసు. ఒకటి ఫైల్, ఒకటి డైరెక్టరీ. ఇవి కాకుండా ఇంకో 5 టైప్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు వాడతారు, ఎందుకు వాడతారు, వాట్ యూస్ కేసెస్ ఏంటి, మేబీ ఎప్పుడైనా ఒక 1 అవర్ స్పెండ్ చేసి యూ ట్రై టు అండర్స్టాండ్. సో జస్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్. ఓకే, సో అదర్వైజ్ క్రియేటింగ్ ఎంప్టీ డైరెక్టరీస్ అండ్ ఎంప్టీ ఫైల్స్, touch command mkdir. నా వీటిని రిమూవ్ చేయాలి అంటే rm కమాండ్. ఓకే, సో నా rm nodes.txt. ఓకే, సో rm sample.py. ఇలా rm అంటే మీకు ఫైల్ డిలీట్ అవుతుంది. అలానే ఫోల్డర్ డిలీట్ చేయాలన్నా కూడా rm డెమో. ఓకే, సో rm డెమో అంటే ఏమవుతుంది, డెమో ఒక డైరెక్టరీ. ఓకే, కెనాట్ రిమూవ్ డైరెక్టరీస్ అని చెప్పి ఎందుకు అంటుంది అంటే rm బై డిఫాల్ట్ అది ఫైల్ అయితేనే డిలీట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైరెక్టరీ దెన్ rm-r ఇవ్వాలి. ఓకే, దెన్ rm-r డెమ్. సో డైరెక్టరీ కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, సో సర్టన్ సినారియోస్లో మీకు ఏమవుతుంది అంటే మళ్ళీ mkdir డెమో మీకు ఒక చిన్న సినారియో స్టిమ్యులేట్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, నేను ఏదో చేశాను, లెట్ ఇట్ బి. నౌ rm శాంపుల్ చేయగానే సో ఇదేమడుగుతుందంటే లైక్ హే మీరు ఏదో ఫైల్ రిమూవ్ చేసినట్టు యూ వాంట్ టు ప్రొసీడ్, ఎస్ ఆర్ నో. ఓకే, వైఆర్ నో ప్రెస్ చేయాలి, వైఆర్ఎన్ ఇవి ప్రెస్ చేయాలి. నేను ఎన్ ప్రెస్ చేశాను. మీకు విండోస్లో కూడా మేబీ డిలీట్ అని క్రియేట్ చేయగానే సో అది ఎస్ ఆర్ నో అని ప్రాంప్ట్ ఏదో చేయొచ్చు కదా. సో అలాంటిదే ఒక్కొక్కసారి మీకు ప్రాంప్ట్స్ అడుగుతుంది. సో నాకు ఈ ప్రాంప్ట్ తెలుసు, నేను అలాగూ డిలీట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ప్రాంప్ట్ అవసరం లేదు అనుకుంటే సో యూ కెన్ గో ఫర్ -f ఆప్షన్ ఇవ్వచ్చు. సో rm-f sample.txt is there. So without prompting, that will be forcefully deleting it. So ls కూడా డెమో కూడా rm-r డెమో ఇవ్వగానే సో you are getting that. So then let's say rm-rf, you are gone. Okay, something SR no కి ఫోర్స్ ఇస్తున్నారు అనుకోండి, ఇట్స్ ఓకే. ఇక్కడ సిమ్యులేట్ చేసిన సినారియో విచ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఎఫ్ ఆప్షన్ అయితే మీకు ఏ ఫోర్స్ఫుల్ ఆప్షన్. ఓకే, ఇట్ వోంట్ ప్రాంప్ట్ యూ, డిస్ప్లే యూ ఎనీథింగ్. సో ఇట్ సింప్లీ డిలీట్. బట్ మీరు డిలీట్ చేసేటప్పుడు కొంచెం కాషియస్గా ఉండండి లైవ్ ఎన్వైరన్మెంట్స్లో, బికాస్ ఎందుకంటే డిలీట్ అయినవి మీకు ఎప్పుడు రికవర్ అవ్వవు. ఓకే, సో దట్ ఈస్ ఆల్. సో 4 things: how to create a file, create a directory, remove a file, remove a directory. మీకు విండోస్ లోపల రైట్ క్లిక్ న్యూతో చేసేది అండ్ రైట్ క్లిక్ డిలీట్తో చేసేది. జస్ట్ 4 కమాండ్స్ తోటి మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ 3 కమాండ్స్ తోటే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్, కన్ఫ్యూజన్? సార్ బై మిస్టేక్ హోమ్ డైరెక్టరీని రిమూవ్ చేసినప్పుడు ఏదన్నా ఆప్షన్ ఉంటుందా అంటే మళ్ళీ బ్యాకప్ తెచ్చుకోవడానికి? we lose all information, right? Our personal data and correct, you will lose.
బ్యాకప్ ఉంటే బ్యాకప్ తెచ్చుకుంటారు, బ్యాకప్ లేకపోతే పోయినట్టే కదా. ఓకే. అంటే బై డిఫాల్ట్‌గా మనకి లైనక్స్‌లో ఏం ఆప్షన్ అయితే ఉంటదో అంతే కదా సార్? ఏ ఓఎస్లో కూడా ఉండదు కదా. ఓకే. విండోస్లో కూడా లేదు కదా. మీరు డిలీట్ అయిపోయిన తర్వాత ఎలా తెస్తారు విండోస్లో? ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్. హలో, గుడ్ మార్నింగ్ యా, అండి. గుడ్ మార్నింగ్. యా, లార్జెస్ట్ ఫైల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఇప్పుడు విండోస్లో అనుకోండి రైట్ క్లిక్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. యా, సో మీకు LS-L ఆప్షన్ లోపలే మీకు ఫైల్స్ కనపడుతున్నాయి. అండ్ LS-LH ఇచ్చారు అంటే మీకు సైజ్ కనపడుతుంది. ఈ సైజుని బట్టి ఆర్డర్ చేయడానికి మీకు LSలో ఒక ఆప్షన్ ఉంది. ఓకే, యూ ఫైండ్ అవుట్ దట్ ఆప్షన్ మీకు ఇక్కడే వస్తుంది. అంటే ఇప్పుడు సర్వర్లో నాకు లార్జెస్ట్ ఒక ఫైల్ ఎక్కువ స్పేస్ తీసుకుంది, అది తెలుసుకోవాలంటే లైక్ ఓన్లీ వన్ డైరెక్టరీ కాకుండా. సో వన్ డైరెక్టరీ కాకుండా కూడా కావాలన్నా కూడా చేయొచ్చు LS కమాండ్ తోటి. సో మీకు R అంటే రివర్స్ వస్తుంది. క్యాపిటల్ R ఇస్తే మీకు మీరు స్లాష్లోకి వెళ్ళి R ఇచ్చారు అంటే మీకు ఫుల్ ఫైల్ సిస్టమ్ లోపల ఉన్న మొత్తం ఇస్తుంది. ఓకే. యా, ఓకే ఫైన్ అండి బేసిక్ లెవెల్. యా, నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు సర్వర్ స్లోగా రన్ అవుతుంది, ఓకే, సో లేకపోతే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఎలా కమాండ్స్ ఇస్తామండి? సబ్జెక్టివ్ కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్, Stick to the ఇప్పుడు current topic. వెబ్ అప్లికేషన్ Let's డిప్లాయ్మెంట్ no చేశాను. wait. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. సో లెట్స్ కీప్ ఇట్ జనరల్గా సింపుల్. కరెంట్ టాపిక్. నన్ను మీరు అదర్ టైమ్స్ వాల్యూ చేయాలి కదా. సో మనకి సెషన్ మధ్యలో డివియేటింగ్ టాపిక్స్ వచ్చాయి అనుకోండి, తర్వాత వీడియో రివైజ్ చేసే వాళ్ళకి ఇట్స్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్. సో ఎనీ అడిషనల్ టాపిక్స్ ప్లీజ్ స్టిక్ టు ద ల్యాబ్ సెషన్ ఆర్ ఎండ్ ఆఫ్ ద సెషన్స్. ఓకే. ఇప్పుడు ఇంట్రెస్ట్ నేను ఇప్పుడు లార్జ్ ఫైల్ ఉందండి, లాగ్ ఫైల్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? LS కమాండ్ ఇదే కదా మీకు ఆప్షన్స్ చెప్తున్నాను. సో మీకు CD ఫైల్ లెట్స్ ఎక్స్టెన్షన్ లాగ్ ఫైల్ LS-L ఇచ్చారు మీరు ఆప్షన్. ఓకే, ఫైల్ మొత్తం సైజెస్ తోటి చూపిస్తుంది. LS-LH ఇచ్చారు. సో సారీ, నార్మల్గా చూపిస్తుంది. ఇప్పుడు సైజెస్ ఈవెన్ యూ అండర్స్టాండబుల్ ఆర్ నాకు ఇది అవసరం లేదు. సో LR అని ఇస్తే మీకు LS సార్ట్ ఫైల్స్ బై సైజ్. సో నాకు ఆప్షన్ తెలియదు. సో చదివితే సో క్యాపిటల్ S అని వచ్చింది ఆప్షన్. LS-LS. సో మీకు టాప్ వచ్చింది హైలీ యూస్డ్ ఫైల్. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ లో ఒక లాగ్ ఇష్యూ వస్తే ఎలా నచ్చేస్తారు? LS కదా కమాండ్ ఆప్షన్. మీకు ఏ ఫైల్ తెలియాలి అంటే LS కమాండ్ ఇస్ ద ఆప్షన్. ఇప్పుడు LS కమాండ్ చెప్పాను కాబట్టి నేను LS ఆప్షన్స్ చెప్తున్నాను. ఇది ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది? ఇప్పుడు .exe ఉంటుంది కదండి విండోస్ లో, ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఎలా ఉంటుంది దీనికి? అది ఇన్స్టాలేషన్ టైంలో తెలుస్తుంది. కపుల్ ఆఫ్ డేస్లో మీకు లైనక్స్ ఇన్స్టాలేషన్ వస్తుంది. ఓకే. హలో హలో Yeah. హలో Yeah. హలో ఎస్, వినపడుతుంది, చెప్పండి. హలో 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 వినపడుతుందండి, చెప్పండి. చెక్ యువర్ మైండ్ సెట్టింగ్స్. సో నెక్స్ట్ వచ్చి లాస్ట్ కాపీ ఫైల్స్, మూవ్ ఫైల్స్ దగ్గర ఆపేయచ్చు. ఓకే, ఐ థింక్ వీ కెన్ టేక్ ఎ పాజ్. రిమైనింగ్ కమాండ్స్ రేపు స్టార్ట్ చేస్తాం. యా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మనకు ఆల్రెడీ తెలుసు, లైక్ నా వర్క్ అయిపోయింది కాబట్టి ఐ డోంట్ నీడ్ దిస్ మెషిన్ ఎనీమోర్. నా ప్రాక్టీస్ అయిపోయింది. సో సింప్లీ గో హియర్, డిలీట్ అని చేయండి. సో దెన్ delete the machine after me work. Okay, so don't leave it as is. Okay, so even questions unte nenu unchutunanu, maybe after a few minutes I'll delete it.
బట్ యా, సో జనరల్గా వర్క్ అయిపోయిన తర్వాత యూ గో ఫర్ ఎ డిలీషన్. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ కొత్త విషన్ క్రియేట్ చేసుకుందాం, ఇట్స్ ఓకే. యా, ఎనీ క్వశ్చన్స్? మీకు క్వశ్చన్స్ ఏం లేకపోతే యూ ఫీల్ ఫ్రీ టు డ్రాప్. క్వశ్చన్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ గో హెడ్. హాయ్ రఘు. Yeah. మనకి ఈ లాంచ్ డార్క్లీ మన ఫీచర్ ఫ్లాగ్స్ కవర్ అవుతాయా మన టాపిక్లో? ఏ ఫీచర్ ఫ్లాగ్స్? ఐ మీన్ ఫీచర్ ఫ్లాగ్స్ అని చెప్పేసి ఇప్పుడు ఆర్గనైజేషన్ ఓరియంటెడ్ యూజ్ చేస్తాం కదా ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. నాకు అర్థం కాలేదు. ఫీచర్ ఫ్లాగ్స్. ఓకే, టాగుల్ సర్వర్. ఓకే, అండర్స్టూడ్. యా, దాన్ని టాగుల్ సర్వర్ అంటామండి. ఓకే. యా, సో అది మొబైల్ అప్లికేషన్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. యా, చేయొచ్చు జనరల్గా. ఓకే, మన దానిలో జనరల్గా లేదు. బట్ అగైన్ ఇట్స్ ఎ డెవలప్మెంట్ సైడ్ టూల్. మీకు అది జనరల్గా బిజినెస్ వాళ్ళు రన్ చేసుకునే బిజినెస్ ఆప్స్ ఉంటారు, వాళ్ళు రన్ చేసే టూల్. ఓకే, డెవలపర్ ఫీచర్ డెవలప్ చేసి పుష్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఆ ఫీచర్ ఎనేబుల్ చేయాలా చేయకూడదా అనేది బిజినెస్కి సంబంధించిన ఆప్షన్. యా, ఎస్, యు ఆర్ కరెక్ట్. అంటే ఐ మీన్ అంటే నాకు తెలియదు, అంటే ఎంతూజియాజం ఉంది మా ఆర్గనైజేషన్లో, వాళ్ళు లాంచ్ డార్క్ యూజ్ చేస్తారు. సో ఎక్కడైనా ఉంటున్నాయి, జనరల్గా ఉంటాయి. మీకు ఫీచర్ వెళ్ళిపోతుంది, మీకు యాక్చువల్గా మీకు కంటిన్యూస్ మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో కానీ ఆ పర్టికులర్ టైంకి వాళ్ళు ఎనేబుల్ చేస్తారు ఆప్షన్. ఆ పర్టికులర్ టైం తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఆ ఫీచర్ కనపడుతుంది. కానీ వినీత్ ఆ ఫీచర్ మీ మొబైల్లోనో మీ డెస్క్టాప్లోనో కంపల్సరీ ఉంటుంది, మీకు కనపడదు. ఆ పర్టికులర్ ఎనేబుల్ చేసిన తర్వాత కనబడుతుంది. ఓకే. ఓకే, అది మనకు డెవాప్స్ రిలేటెడ్, డెవాప్స్ ఇంజనీర్ చేయాల్సిన వర్క్, లేదంటే డెవాప్స్ చేయరండి, బిజినెస్ కదా. లైక్ ఎప్పుడు ఎనేబుల్ చేయాలి కస్టమర్కి అనేది, ఏ కస్టమర్స్కి చేయాలి అనేది సో మన క్రైటీరియా కాదు జనరల్గా. అది డెవలపరు జనరల్గా బిజినెస్ ఆపరేషన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి. ఓకే. ఓకే, థ్యాంక్స్ రఘు. బట్ ఆ పర్టికులర్ సర్వర్ సెటప్ అలాంటివి మేబీ ఇట్ కెన్ కమ్ అండర్ యూ. బట్ రన్నింగ్ ఆఫ్ దట్ సర్వర్, సెట్టింగ్ ఆఫ్ దట్, ఐ మీన్ ఎండ్ టు ఎండ్ సెటప్ అంతా అది జనరల్గా డెవలప్మెంట్ అండ్ బిజినెస్కి సంబంధించి. ఓకే, థ్యాంక్స్ రఘు. Vinay, not audible. Am I audible now? Yeah. యా, వర్చువల్ మిషన్ క్రియేట్ చేసిన తర్వాత రఘు, సో రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా విఎం కూడా డిలీట్ అయిపోతుందా మనకి? యా, చేసుకోవచ్చు. ఓకే, సో రిసోర్స్ గ్రూప్ యాక్టివ్లో ఉన్నా కానీ విల్ నాట్ హ్యావ్ ఎనీ బిల్డింగ్ కదా? బిల్డింగ్, యా కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ రఘు. మనం వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు ఇఫ్ వీ ఫర్గెట్ టు చెక్ దట్ delete disk while deleting virtual machine and so public IP, అది మనం చెక్ చేయడం మర్చిపోయి విఎంని క్రియేట్ చేసినప్పుడు, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం వర్చువల్ మెషిన్ని డిలీట్ చేస్తాం కదా, కానీ అవి మిగిలిపోతాయి డిస్క్ అండ్ పబ్లిక్ ఐపీ. సో అవి మనం ఈజీగా ఎక్కడ ఫైండ్ అవుట్ చేసి డిలీట్ చేయాలంటే అవి కూడా రిసోర్స్ గ్రూప్లోనే క్రియేట్ అవుతాయా అలాంగ్ విత్ రైట్? వర్చువల్ రిసోర్స్ గ్రూప్లోకి వెళ్తే మీకు ఏమేమి రిసోర్స్ ఉన్నాయో కనపడతాయి. రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళా అనుకో, నాకు ఇక్కడ ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో కనపడతాయి. సో మీరు డిలీట్ చేయకపోయినా మీకు ఇక్కడ కనపడతాయి, ఇక్కడ నుంచి అయినా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. యా, హలో. యా, సేమ్ క్వశ్చన్. జస్ట్ విర్చువల్ మిషన్స్ మీరు మన వర్క్ అయిపోయినాక డిలీట్ చేస్తున్నారు కదా, అది మ్యాండేటరీ అంటే బిల్డింగ్ పడకుండా ఉంటుందన్నా? అంతేనా కాన్సెప్ట్? మెయిన్ అంటే ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ కూడా డిలీట్ చేయాలా, ఓన్లీ విఎం మనం డిలీట్ చేస్తే సరిపోతుందా? ఓన్లీ విఎం. ఓన్లీ విఎం యూ హ్యావ్ టు డిలీట్ ఇట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ వర్క్, రైట్? యా. Yeah, Raghu, it's one more major doubt.
is AWS is the major and measurements అంటే ఎక్కువ లీడ్ లో AWS కదా. Azure లో కొంచెం డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ది జాబ్, అంటే ఏమన్నా అలా ఉంటుందా? ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇస్ ఫైన్, ఏదైనా ఒకటే. నంబర్స్ మ్యాటర్ అండి. సో మనకి నంబర్స్ తెలియదు లెట్స్ సే. అంటే ఓకే. నేను యాక్చువల్ గా స్టోరేజ్ సైడే చేస్తున్నాను. ఐ నో ది వాల్యూ ఆఫ్ ది స్టోరేజ్, బట్ మేజర్ థింగ్ దట్ ఈస్ ది మేజర్ డౌట్. స్టోరేజ్ మీద స్టిల్ జాబ్ చేస్తున్నారా మీరు 2026 లో? చేస్తున్నాను. హూ ఈస్ గివింగ్ యూ జాబ్? చెప్పండి, ఏదో చెప్తున్నాను. నో, హూ ఈస్ గివింగ్ యూ ద జాబ్ స్టోరేజ్ పైన? ఎన్ని రోజులు మీకు లైఫ్ ఉంది అనుకుంటున్నారు? నో ఆన్సరా? అంటే అదే మేజర్ డౌట్. ఓకే. సో మీకు బేసిక్గా మార్కెట్ క్యాప్ చూసుకుంటే లైక్ యూ కెన్ సీ దిస్ లార్జెస్ట్ ఈజ్ AWS అండ్ Azure ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లేస్, రైట్? అండ్ రైట్, అండ్ నేను ఆల్రెడీ డెమోలో మీకు ఆల్రెడీ నెంబర్స్ చూపించాను లైక్ ఫ్రమ్ అదర్ లింక్స్. సో the year-on-year growth, okay, for Azure is more than AWS market cap. So that means one year, I mean, at least let's say in 1 or 2 years, it will reach as same as AWS. And there's a chance even for scoping. A year-on-year continue, at least the scope of increasing is more for Azure. A number continue. I'm not in, I mean, it's again subjective. So, a number ade continue అయింది అనుకోండి, so it will go for Azure only will go for. So but again, yeah, it is a choice that which one you pick it up. Right. So but on the other question, మీరు రోల్ సైడ్ చెప్పారు కాబట్టి your role is not a very మీకు ఉంటాయి పెద్ద కంపెనీస్లో మీకు ఉండొచ్చు కానీ, బట్ అది గ్రోత్ లేని రోల్ కదా. లైక్ వాట్ నెక్స్ట్ టు స్టోరేజ్ అని మీరు ఆలోచిస్తే యూ విల్ గెట్ నథింగ్. ఓకే, అట్లీస్ట్ స్టోరేజ్ కోర్లో చూసుకుంటే మీకు. ఓకే, సో మీకు ఆల్రెడీ స్టోరేజ్ ఆర్ మచ్ మెచ్యూర్డ్ అండ్ టెక్నాలజీ అయితే నాకు తెలిసి ఇంకా ఎఫ్సికి మించి పోయేదేం లేదు అక్కడ, రైట్? అట్ మ్యాక్స్. యా, సో జనరల్గా అది రన్ చేసేది చాలా కంపెనీస్లో, అట్లీస్ట్ మై అబ్జర్వేషన్ ఈస్ most of the low paid operations team only will run that storage, ఎందుకంటే స్టోరేజ్ is already configured well, మీకు ప్రాపర్ రైట్స్ అన్ని సెటప్ ప్రాపర్గా ఉంటాయి కాబట్టి. సో లూజింగ్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ లెస్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆపరేషన్స్ వర్క్ మీకు ఏదైనా అలర్ట్స్ లేదా ఏదైనా డిస్క్ రీప్లేస్మెంట్ ఏదైనా ఓఎంతో మాట్లాడాలి అనుకున్నా కూడా విల్ హ్యావ్ low paid resources doing 24/7 job doing that L1 operation kind of thing, right? అంటే మూవ్ అవుదామని అదే. You should. ఓకే, థ్యాంక్ యూ రఘు. రఘు, ఇది సెషన్స్ తర్వాత ఎక్సర్సైజెస్ ప్రాక్టికల్ సెషన్స్ ఎట్లా చేయాలి? మీ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుంటారు. నేను ఈ రోజు అయితే ఏదైతే సెషన్లో ట్రై చేశానో మీకు, మీరు అదే వెళ్ళి మీ సెషన్లో మీరు మీ ల్యాబ్లో మీరు ప్రాక్టీస్ చేస్తారు మీ సర్వర్ లోపల. ఓకే, అంటే మధ్యాహ్నం ల్యాబ్ అన్నారు కదా, దాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి? అంటే ఈరోజు అడిషనల్ ఎక్సర్సైజ్ ఏదన్నా డిస్క్రైబ్గా మీరే ఒక టెస్ట్ లాగా ఇస్తే బాగుంటుంది. జనరల్గా అవసరం లేదు, ఎందుకంటే మనం ఒక గ్రీన్ ఫీల్డ్ అనే అప్రోచ్ చేస్తాము. సో మీకు స్టార్టింగ్లో కొంచెం ఈజీగా అనిపించచ్చు, అండ్ ఏముంది 4 కమాండ్లు కదా అని చెప్పి ప్రాక్టీస్ చేస్తాం అనిపించచ్చు. బట్ ఒక సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యే టైంకి మీకు అసలు టైం సరిపోదు. ఓకే, సో నేను 1 hour 15 minutes చేసిన వర్క్ మీరు రెప్లికేట్ చేయాలంటే 3 hours 4 hours కూడా పడుతుంది. ఓకే, సో మీకు టైం సరిపోదు అనమాట, విచ్ ఇస్ ఫైన్. నేను ఏ రోజైతే ఆ రోజు సెషన్లో ఏదైతే చేశానో మీరు అదే రోజు అట్లీస్ట్ అది కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 time 2 times మీరు ఐటరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, దెన్ యూ విల్ బి గుడ్. ఈ ల్యాబ్ సెక్షన్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ దీంట్లో ఇదే లింక్, సో దానిలో నేను అప్డేట్ చేశాను. ఈరోజు 1 PM నుంచి మీకు యూ కెన్ కనెక్ట్. 1 to 4 PM ఎనీ టైమ్ ఇస్ ఓకే కదా? 1 PM to 9 PM. 9 PM, ఓకే. ఓకే, నాకు దీంట్లో ఏ లింక్ ల్యాబ్ సెషన్కి? కింద ల్యాబ్ సెషన్. ఓకే, స్క్రీన్ కనబడుతుంది.
Yeah, thank So you. this I'll do that. not audible, Sudhir. Hi Raghu, I am Sudhir. Mm. Yeah, actually 86 I'm already joined 86 batch and AWS and Shiv-Kumar sir batch Mm. and ప్రజెంట్ అంటే AWS తో పాటు ఇది కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. Mhm. రెండు ఫీచర్ స్కోప్ బాగానే ఉంటుందా? సో ఇప్పుడే ఆల్రెడీ అడిగారు, నేను నెంబర్స్ చూపించాను కదండి. ఇట్స్ అ చాయిస్, యూ కెన్ మేక్ ఇట్ అప్. సో మీకు గుడ్ మార్కెట్ ఉంది. బట్ అగైన్ ఇఫ్ యూ ఆస్క్ లైక్ హూ ఇస్ మోర్, నో డౌట్ AWS. బట్ అదే నెంబర్ రేపు కూడా కంటిన్యూ అవుతుందంటే దట్స్ అ క్వశ్చన్ మార్క్, రైట్? సో నో వన్ కెన్ టెల్. ఇంకోటి రెండు రెజ్యూమ్ లో పెట్టుకుంటే కొంచెం వర్తిగా ఉంటుంది కదండి. అంటే AWS ప్లస్ Azure రెండు పెట్టామంటే. కరెక్ట్. హలో. యా కరెక్ట్. అదే అందుకే అండి, మళ్ళీ నేను ఆల్రెడీ వెయిట్ చేస్తా ఉన్నా ఎప్పుడు ఇది అజూర్ తెలుగులో స్టార్ట్ అవుతుంది. ఓకే. హాయ్ రఘు. Yeah. లాస్ట్ వన్ థింగ్, ఇది మనము ఇక్కడ రిలేటెడ్ టు DB1 మనము యూజింగ్ SSMS సీక్వెల్ సర్వర్ యూజ్ చేసి మనము ఇక్కడ మీరు చెప్పే దాంట్లో ఇక్కడ డేటాబేస్ రిస్టోర్ చేయడం కానీ అవి కవర్ అవుతాయా మనకి SSMSలో? ఇన్ కేస్ ఆఫ్ మనకు ఎలాగో అజూర్లో చేస్తాము అలా కాకుండా రిలేటెడ్ టు ఇండస్ట్రీ స్టాండర్డ్, అంటే ఐ మీన్ యూజింగ్ SSMS మనం ఏమన్నా తీయగలుగుతామా, దానికి సంబంధించిన క్వైరీస్ కానీ అవన్నీ ఏమన్నా చేయగలుగుతామా? యా. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో ఐ మీన్ ఆర్గనైజేషన్లో నేను DB డేటాబేస్ టీమ్ సపరేట్ ఉండింది. బట్ వాళ్ళకి మెంబర్ జాయిన్ కాకముందుకు నాకు అప్రోచ్ అయినారు అనమాట. సో మనకి అక్కడ DB రిలేటెడ్ మనం వర్క్ చేయలేదని చెప్పామన్నమాట. అది నా వర్క్ కాదని చెప్పేసి, సో అలా అని అడుగుతున్నాను. అది కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి. యా డెఫినెట్లీ. ఎనీథింగ్ అంటే మీరు ఏదైనా రెజ్యూమ్లోకి యాడ్ చేసుకోవడానికి ఇట్స్ అన్ యాడ్ ఆన్ ఓన్లీ. దాని గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు. ఓకే. అంటే మనము అజూర్లో కానీ క్లౌడ్లో కానీ ఎలాగో చేస్తాము, బట్ ఇక్కడైతే ఆన్ ప్రెమైసెస్ అవి ఏమైనా ఉన్నా కూడా లాగొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నాను. అర్థం కాలేదండి. ఇక్కడ యూజింగ్ SSMS అయితే మనకి ఇన్ కేస్ ఇఫ్ మనకు అజూర్ పోర్టల్ ఇవ్వలేరు, మనకు ఓన్లీ సర్వర్ రిలేటెడ్ URL ఇచ్చేసి SSMSలో మనకు DB రిస్టోర్ చేయమన్నారు. ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం డేటా లాస్ అయింది అనుకోండి, అలా చేయడానికి ఉంటుందా SSMSలో? యా, జనరల్ ఇట్స్ అ వెరీ రెగ్యులర్ థింగ్ కదా. సో ఐ మీన్ మీ SSSM మీరు సీక్వెల్ స్టూడియో టూల్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? ఎస్, సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అజూర్లో ఓకే, దీంట్లో అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ గే ఆన్ విండోస్ టెక్ స్టాక్, బట్ లెట్స్ సే ఐ కెన్ ఫ్లిప్ దట్ టు ఆరకల్, లెట్స్ సే MongoDB or something. ఓకే. సో మీకు ఆరకల్లో ఆర్మన్ బ్యాకప్ ఉంటుంది. ఆర్మన్ బ్యాకప్ రెస్టోర్ ఇస్ అ క్వైట్ కామన్ థింగ్. ఓకే. సో మీకు క్వైట్ కామన్, నాట్ ఓన్లీ దాట్ ఆల్సో మీకు ఏంటంటే కొన్ని చోట్ల మీకు లెట్స్ సే ఒక ఎన్వైరన్మెంట్ నుంచి ఒక ఎన్వైరన్మెంట్కి డేటా కూడా కాపీ చేయాల్సి రావచ్చు టెస్టింగ్ కోసం. లెట్స్ సే నాకు డేటా మొత్తం ప్రొడక్షన్లో ఉంది, ఆ డేటా మీద లెట్స్ సే సమ్ అనలిటిక్స్ రన్ చేయాలని మేబీ డేటా టీమ్ అడగచ్చు. ఓకే, ఆ డేటా మొత్తాన్ని లెట్స్ సే ఇన్ సమ్ ఫార్మాట్ యూ నీడ్ టు ఎగ్జాక్ట్ ఆరకల్లోకి రిప్లికేట్ చేయొచ్చు, లేదా గోల్డెన్ గేట్ లాంటి టూల్స్ యూజ్ చేసి యూ కనెక్ట్ టు సమ్ అదర్ డేటాబేస్ వే ఆల్సో యూ కెన్ కన్వర్ట్. ఇలాంటివన్నీ ఐ మీన్ అవి డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. అవి మీ టాస్క్లోకి వస్తే మీరు చేయాల్సి వస్తుంది, లైక్ చేయలేకపోతే యూ విల్ నాట్ బి డూయింగ్ ఇట్. సో ఐ మీన్ లెట్స్ సే ఈ డెవాప్స్ అనే ఇది రోల్ కాబట్టి ఇది 100% ఎవ్రీ కంపెనీలో సేమ్ ఉండాలనే గ్యారంటీ ఉండవండి. ఓకే, సో డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, డిపెండ్స్ అపాన్ ద కంపెనీస్ నీడ్స్. ద రోల్స్ లో ప్లస్ అండ్ మైనస్ ఎప్పుడు ఉంటాయి. ఓకే ఓకే రఘు. అంటే ఐ మీన్ మనకు అన్ని కంపెనీస్ మనకు పోర్టల్ యాక్సెస్ ఇవ్వదు కదా, జస్ట్ సర్వీస్ ప్రిన్సిపల్ తోటి ఏదైనా. కరెక్ట్. యా ఎవరికి ఇవ్వరండి, ఎవరికి ఇవ్వరు, ఆల్మోస్ట్ ఉండదు. బట్ కొన్ని మీకు అజూర్లో కాన్సెప్ట్ ఉంది ఏంటంటే మీకు
I mean, in the emergency case, you can go for some temporary access దొరుకుతుంది మీకు 1 hour 2 hours ఇలాంటి యాక్సెస్ దొరుకుతాయి. Yes. In the worst case, some Yes, case. Okay. But just in otherwise, time. yeah. Engineering practice లోకి వచ్చినప్పుడు everything through command line Okay. or coding automation. Yeah. Okay, thanks. సారథి మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఓకే, ఆల్ రైట్. Thanks everyone. రేపు ఇంకొంచెం మోర్ కమాండ్స్ we will continue. We'll discuss and continue. Okay, so today first day కాబట్టి maybe for few people it was bit new thing. So little excuse with less commands, but కొంచెం more we'll see, try to see in tomorrow. Bye. Good day.